అంటే నేను మీ వీడియోలు చూసి జగన్ అంటే మీకు చాలా ద్వేషం, కోపం, వైసీపీ అంటే చాలా పగ అన్న రేంజ్‌లో నేను ఫీల్ అయ్యా. కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి ఆయన దాంట్లో కూడా. అండ్ అట్ ది సేమ్ టైం అపోజిషన్ పార్టీని కానీ అంటే హ్యాట్స్ ఆఫ్ అన్న, మీ వాయిస్ కానీ, మీరు చెప్పే విధానం, మీ మాడ్యులేషన్ కానీ సర్రమని ఎక్కేస్తుంది ఎవరికైనా. అది ఏమంటివి జాతి నిబమన సుతసుతుడికి నిల్వాహత లేదందువా ఎంత మాట. చిరంజీవి చూశాను, బాలకృష్ణకి చూశాను, డైహార్డ్ ఫ్యాన్స్ కానీ అంటే బట్టలు దింపుకుంటామా మేడం, అంటే ఆజాద్ ఆ టైంలో. సో ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని ఇన్ని సమస్యలు వదిలేసి మీరు బెట్టింగ్ యాప్స్ మీద పర్టికులర్గా ఒక 4 ఏళ్ల నుంచి హర్ష సాయి మీద యుద్ధం చేస్తారా, బెట్టింగ్ యాప్స్ మీద యుద్ధం చేస్తారా? ఇప్పుడు హర్ష సాయి అనేటోడు దగ్గర నుంచి ఇది స్టార్ట్ అయింది. అంటే ఇది నీకు ఐఫోన్ ఇస్తా, లేకపోతే నీకు ఒక షాప్ పెట్టిస్తా, నీకు ఎకరం ల్యాండ్ ఇస్తా. అయితే ఇంకొక మీరు కూడా చూసుంటారు ఆ వీడియో. ఇతను తాగి మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టు, నైట్ గానే పెగ్గేసుకొని ఇష్టం వచ్చినట్టు ఎవరన్నా తింటానా, తాగి ఎవరన్నా తింటానా, తాగి వీడియోలు చేస్తారా? చేస్తారా? 2-3 చేస్తా. నేను కష్టపడిన పైసలతో నేను 2 పెగ్గులు వేసి అనుకుంటా. అంటే కాదన్న, బెట్టింగ్ యాప్స్ మీద యుద్ధం అంటే ఈ సెలబ్రిటీస్ ని లేదంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఇబ్బంది పెట్టడమేనా? ఏదన్నా బెట్టింగ్ యాప్స్ మీద యుద్ధం అంటే బెట్టింగ్ యాప్స్ ని 2 రాష్ట్రాల్లో కుదిపేస్తున్న ఇష్యూ వేణుస్వామిది. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? నా దగ్గరకు వచ్చి కనుక 2000 పూజ చేస్తా అంటే 1000 నేనే నీకు పూజ చేస్తా అని చెప్తా. ఇప్పుడు నాకు అర్థమైంది. పవన్ కళ్యాణ్ అక్కడ గెలవడు, ఏదో పిఠాపురంలోనే గెలవడు అనే బెట్టింగ్ దగ్గర నుంచి పోటీ చేసిన అన్ని స్థానాల్లో స్వీపింగ్ మెజారిటీతో రావడం అనేది చాలా మంది కొంత అనుమానం ఉంది. ప్రో గవర్నమెంట్, యాంటీ గవర్నమెంట్ 2 ఓట్లు ఉంటాయి. సో యాంటీ గవర్నమెంట్ అన్నది ఒక సైడ్ అయిపోయింది మొత్తం. బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ. సో ఆ 2-3 సీట్లు కూడా ఇట్లా గెలిచిర్రు అన్నదే పెద్ద ఒక $1 మిలియన్ క్వశ్చన్. దువ్వాడ శ్రీనివాసరావు గురించి మాట్లాడేది ఏంటన్నా మీరు? కర్మ అన్నది బూమరాంగ్ అన్న. నువ్వు ఏదైతే అన్నావో మళ్ళా రిటర్న్ వచ్చి పోవడం ఆగింది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఈ మధ్య కాలంలో ఒక సోషల్ మీడియా వాయిస్ గత కొన్నేళ్లుగా వింటున్నాం. ఆయన మాట్లాడితే టాప్ లేచిపోద్ది. అది పొలిటికల్ పార్టీలకైనా, పొలిటీషియన్స్కైనా, హర్ష సాయి లాంటి యూట్యూబర్స్కు లేదా సోషల్ మీడియా స్టార్స్కైనా ఆయన గొంతు వినిపిస్తే వణుకే. మరి ఆయన జగ్గయ్య గారు లాంటి కంచు కంఠంతో ఒక్కొక్కరిని రఫాడించేస్తాడు. సో ఆయన ఎవరో మీకు ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది, మన యువ సామ్రాట్ రవి గారు. సో మరి ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. కోల్కతా ఇన్సిడెంట్ కావచ్చు, వేణుస్వామి కావచ్చు, మనకి ఇష్యూస్ తక్కువేం లేదుగా. మరి ఇలాంటి వాటి గురించి ఆయన అభిప్రాయం ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఇవాళ. సార్ నమస్తే. వెల్కమ్ సార్. బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ సార్. సో ఏంటి సడన్ గా అమెరికా వదిలేసి హైదరాబాద్ వచ్చారు? చెప్పే కదా మా ఫ్యామిలీలో కొన్ని అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ అయ్యాయి కోవిడ్ టైంలో. అండ్ ఇంకా నా కెరియర్ షిఫ్ట్ కూడా అందుకని ఇండియాలో పెట్టుకున్నాను. మరి మీ ఇండియాకి వస్తే మిమ్మల్ని వేసేస్తాం, పొడి చేస్తాం చాలా మంది బెదిరించారు కదా అప్పట్లో. కనిపించలేదన్న. నేను ఎత్తికినా చాలా మంది, అదే మా ఫ్రెండ్స్ ని చాలా మందిని ఎత్తికినా కానీ ఎవరు దొరకలేదా? కానీ సోషల్ మీడియాలో అట్లాంటి కామెంట్స్ రావడం చాలా నార్మల్. అండ్ డెఫినెట్ గా చెప్పాలి అంటే ఐ వుడ్ అప్రిషియేట్ చాలా మంది వాళ్ళ ఫేవరెట్ హీరోకి అగేన్స్ట్ గా మాట్లాడిన, ఫేవరెట్ పొలిటీషియన్ ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీకి అగేన్స్ట్ గా మాట్లాడిన దాన్ని ఆ ఇష్యూ వరకు, ఆ ఎలక్షన్స్ వరకే తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆబ్వియస్ గా నా స్టేచర్ కూడా కాదు ఆ రెవెల్ ఎనిమిటీ పెట్టుకునేది. అండ్ అది నాకు ఆ టైంలో నాకేమనిపించింది అన్న రిఫ్లెక్షనే గానీ, అది కూడా ఇష్యూ మీదనే గానీ,
బిలో ద బెల్ట్ వెళ్ళి పర్సనల్ అచ్చా, అచ్చా, okay. మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అండ్ అట్లాంటిది అట్లాంటి సీరియస్ గా తీసుకొని ఏదన్నా పెద్ద చేద్దాము అని అనుకునే అవసరం వాళ్ళకు కూడా లేదనుకుంటున్నా. Right. ఒకవేళ వాళ్ళకున్నా నాకు పెద్ద ఫరక్ పడదు. ఫరకే పడదు. ఓకే. అంటే నేను మీ వీడియోలు చూసి జగన్ అంటే మీకు చాలా ద్వేషం, కోపం, వైసీపీ అంటే చాలా పగ అన్న రేంజ్ లో నేను ఫీల్ అయ్యా. అట్లా ఆ లేదన్న, వీడియో, ప్రతి దానికి ఒక పాజిటివిటీ ఉంటది, నెగటివిటీ ఉంటది. Right, right. ద వే ఆయన వాళ్ళ ఫాదర్ లెగసీ తీసుకొచ్చింది, ప్రతి గ్రామంకి వెళ్ళింది, పేదవాళ్ళ గురించి సంక్షేమం ఆలోచించింది, కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి ఆయన దాంట్లో కూడా. అండ్ అట్ ది సేమ్ టైం అపోజిషన్ పార్టీనే లేకుండా చేయాలి, ప్రజాస్వామ్యం అన్నది ఉండకూడదు, నేనే 1 man ఆర్మీ, 3 క్యాపిటల్లు కడతా, 4 క్యాపిటల్లు కడతా, పేదవాడిని ఎక్కడా బతకనియా, అదే పేదవాళ్ళకి ఒక ఇది అభివృద్ధిలో సంక్షేమంలో కొన్ని మార్క్స్ వచ్చిన అభివృద్ధిలో మటుకు చాలా చాలా ఘోరంగా ఫెయిల్ అయ్యారు. అండ్ అట్ ది సేమ్ టైం పర్సనల్ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని అట్లాంటి పర్సనల్ టార్గెట్ కొట్టి ప్రతి ఒక్కరిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన వాళ్ళకి మినిస్ట్రీలు ఇచ్చి పోలవరం గురించి అసలు ఏం మాట్లాడకుండా ప్రతి ఒక్కళ్ళ పిల్లలకి ట్యాబులు పెట్టేశారు, లెక్చరర్లు లేరు, ఇంగ్లీష్ మీడియం పెట్టారు. సో ఇట్లాంటి వాటిని వ్యతిరేకించడం కానీ ఇట్లాంటి వాటిని వ్యతిరేకించడం ఒక డెవలప్మెంట్ లేదు, ఇష్యూ బేస్డ్ అంతే. అంతేగాని పర్టికులర్ గా జగన్ గారి అంటే ద్వేషం ఉండదు, అట్లానే ప్రేమ కూడా ఉండదు. ఓకే. కానీ అంటే హ్యాట్స్ ఆఫ్ అన్న, మీ వాయిస్ కానీ మీరు చెప్పే విధానం, మీ మాడ్యులేషన్ కానీ సర్రమని ఎక్కేస్తుంది ఎవరికైనా. అది సినిమాలో ట్రై చేశారా వచ్చాక? లేదన్నా, ఇంకా లేదు. అక్కడ ఉన్నప్పుడు ఒక సినిమా చేసిన, అక్కడ ఉన్నప్పుడు అది అమెరికన్ డ్రీమ్ అని ఒక మూవీ చేసిన. ఇప్పుడు ఒకటి 2 దాంట్లో అడిగారు, సో అది బయటకు వచ్చాయి. అది బయటకు వచ్చిన తర్వాత వాయిస్ అసలు మామూలు వాయిస్ కాదు. అంటే సాయి కుమార్ ఆ స్థాయిలో ఉంటది మీ వాయిస్. అట్లా నాకు చిన్నప్పటి నుంచి ఈ డైలాగులు ప్రాక్టీస్ చేయడం చాలా ఇష్టం అనమాట. నాగార్జునదే కాదు, అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు అనేది కూడా పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటాయి కదా, ఏమంటివి జాతి నెపమన సుతసుతుడికి నిలువ అర్హత లేదందువా, ఎంత మాట ఇట్లాంటి అదే మన చిరంజీవి గారి స్టైల్ చెప్తుండే, నాగార్జున స్టైల్ చెప్తుండే, లైట్ గా మిమిక్రీ చేస్తుండే, సాయి కుమార్ గారిది కొంచెం మిమిక్రీ చేస్తుండే, అట్లా అలవాటు అయింది. ఓకే ఓకే. సో యువ సామ్రాట్ ఏంటి మీరు? నేను నాగార్జున డైహార్డ్ ఫ్యాన్, సో అందుకని అంటే ఆయన టైటిల్ అంటే ఇంకా ఇష్టం అనమాట. నాకు చిన్నప్పటి నుంచి చూసిన రక్షణ మూవీలో అనుకుంటా, రక్షణ మూవీలో కాప్, ఇంకా సీరియస్ ఆ హెయిర్ స్టైల్, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున అనగానే అని అట్లా వస్తా ఉంటా. అరే ఏముంది బాయ్ పేరు, నిజంగా యువ సామ్రాట్ లాగానే అనిపిస్తాడు ఇప్పటికీ. ఆ ఏజింగ్ అన్నది లేదు, గ్రేస్ఫుల్. పాలిటిక్స్ లో కూడా చాలా మంది హీరోలు భయపడతారు ఏది పాలిటిక్స్ లో ఒపీనియన్ చెప్పడానికి. ఆయన పాలసీ నాకు పాలిటిక్స్ లో కూడా ఇష్టం అనమాట. అంటే ఎవరికి అధికారం వచ్చినా వాళ్ళకి సపోర్టివ్ గా మాట్లాడతాడు, ఎందుకంటే వాళ్ళే చేయగలుగుతారు ఏది చేయగలిగినా అని సపోర్టివ్ గా. సో ఆయన పొలిటికల్ వ్యూ గానీ, ద వే హీ ప్రొజెక్ట్స్ హిమ్సెల్ఫ్ అండ్ నీట్ గా మాట్లాడతాడు, ప్రతిదీ జోలికి వెళ్ళాడు, కానీ తన పాయింట్ టు ది పాయింట్ చెప్పేస్తాడు. తను ఏమనుకుంటుండో అది మటుకు టు ది పాయింట్ చెప్తాడు. అంటే అంత పెద్ద హీరో టెలివిజన్ దగ్గరకు వచ్చేసి ఈ రేంజ్ లో మీలో ఎవరు కోటీశ్వరుడు తీసుకోండి, లేకపోతే బిగ్ బాస్ తీసుకోండి, ఎంత ఈజీ ఉంటది అంటే అసలు యాక్టింగ్ అన్నది కనిపించదు అనమాట. ఏదో అంటే ఒకలాంటి రిఫ్రెష్మెంట్ అనిపిస్తుంది నాగార్జున చూసే, అమ్మ చాలా వై. కానీ చిరంజీవికి చూశాను, బాలకృష్ణకి చూశాను డైహార్డ్ ఫ్యాన్స్ కానీ ఈ స్థాయిలో నాగార్జునకి అయితే ఎప్పుడు చూడలే ఫ్యాన్. యాక్చువల్ గా అంటే బట్టలు దింపుకుంటాం అనమాట నాగార్జున. అంటే ఆజాద్ ఆ టైంలో కొన్ని మూవీస్, శివమణి అవి, శివ, ఇట్లాంటివి అన్ని ఇట్లా మైండ్ లో పడిపోతాయి అనమాట. సో ఎక్కడ సార్ మీది? మాది రామ్నగర్ అన్న, ఇక్కడ హైదరాబాద్ లోకల్, పక్క హైదరాబాద్. పుట్టింది వరంగల్. సూపర్, అవునా? ఓకే ఓకే, వెరీ గుడ్. సో అట్లాగే టిఆర్ఎస్ కూడా మీరు వ్యతిరేకించారు కదా బాగా. అంటే ఇప్పుడు నిన్న వర్షం పడ్డదన్న, నాకు వ్యతిరేకించడము అంటే అగైన్ ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ ఎట్లుంటాయంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. హైదరాబాద్ ని డాలస్ చేస్తా, లేకపోతే హైదరాబాద్ సింగపూర్. మొన్న ఎవరో శ్రీలంకన్ మంత్రి వచ్చిండు, కరెక్ట్ మంత్రి వచ్చిండు. ఆ శ్రీలంకన్ మంత్రి వచ్చి
అంటాడు ఇది సింగపూర్ కన్నా బాగుంది, ఇది చాలా బాగా డెవలప్ చేసిర్రు అంటాడు. సో హైదరాబాద్ ని చూడాలి అంటే ఈ 2-3 గల్లీలు, ఏది గచ్చిబౌలి, ఆ గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి చూస్తే అది న్యూయార్క్, దాంతో ఎయిర్పోర్ట్ నుంచి మనం గచ్చిబౌలికి వచ్చేటప్పుడు కనబడేది అది అది హైదరాబాద్ కాదు, కాదు కదా, అది yes. అంతా లేటర్ పాకెట్ ఈ కార్పొరేట్ కంపెనీస్ వచ్చిన దాని వల్ల. నాకు ఇది చూస్తే గదర్ లో ఒక సినిమా డైలాగ్ గుర్తుకొస్తుంది, బర్సాత్ సే బచ్నేకి ఔకాత్ నహీ ఔర్ బాత్ గోలియోం కి కర్ రహే అంటాడు అనమాట. ఏది వాడు పాకిస్తాన్ గురించి అంటాడు. ఇక్కడ కూడా అదే అనిపిస్తుంది, బర్సాత్ సే బచ్నేకి ఔకాత్ నహీ, మోరీలలో పడి చిన్న చిన్న పిల్లలు చనిపోతారు, కుక్కలు గరిచి పిల్లలు చనిపోతారు, కుక్కలు పిల్లల్ని చంపేస్తాయి, చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తాయి. మనం మాట్లాడేది మటుకు డాలస్, న్యూయార్క్, సింగపూర్ కి దిగుతలేం మనము. మన రియాలిటీ ఇప్పుడు బాయమ్మ బస్సుకి పోవాలా, నారాయణగూడ బస్సులకు పోవాలా, లేకపోతే ఓల్డ్ సిటీలకు పోవాలా, లేకపోతే కొన్ని రోడ్లు చూడాలా, ఒక్కసారి వర్షం పడ్డది అంటే ఆ ట్రాఫిక్ జామ్స్ చూడాలా. ఈ మూల నుంచి అసలు మన లైఫ్ అంతా రోజుల కమ్సే కమ్ 4 గంటే ఒక వెస్ట్ని చూసి ఖుషి అయిపోవడే గాని, ఆడికెళ్ళి ఈడికి వచ్చే లోపల, ఆడికొచ్చి సిటీలకు వెళ్ళి ఈడికి వచ్చే లోపల ఎంత ప్రాబ్లం అవుతుందన్న. ట్రాఫిక్, సగం మంది లైఫ్ రోడ్ల మీదనే గడుస్తుంది అన్న. నేను మణికొండలో ఉంటా, మణికొండ నుంచి ఈ ప్లేస్ కి రావడానికి నాకు ఒక్కోసారి 40 minutes పడుతుంది. ఇక్కడికి అదే మీరు రామ్నగర్ నుంచి ఆలోచించండి, ఉప్పల్ నుంచి ఆలోచించండి, లేకపోతే ఎల్బీ నగర్ నుంచి ఆలోచించండి, 2 గంటే 3 గంటే. నిన్న 4 గంటే ఆటో బిల్లులు అన్ని విరిగిపోయి, క్యాబ్ బిల్లులు విరిగిపోయి, క్యాబులు దొరకక, బస్సులు దొరకక, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేక, బస్సులు దొరకక, ప్రతోందర కారు ఉంది. ఎంత ట్రాఫిక్ అన్న, రోడ్ వైండింగ్ చేయలే, మళ్ళీ అడ్డగోలుగా బిల్డింగ్ రెగ్యులరైజేషన్స్ చేసేసారు బిఆర్ఎస్ పార్టీ. నేను పాలసీ వైజ్ మాట్లాడుతున్నా. పాలసీ వైజ్ ఏంటి అంటే, పోనీ హైదరాబాద్ వెస్ట్ డెవలప్ అయింది అనుకుందాం, తెలంగాణలో వేరే రీజన్స్ ఎంత బాగా అయినా, ఆ కాళేశ్వరం కట్టారు, ఆ కాళేశ్వరం మంచిగుందా లేదా, దాని మీద ఏంది, అది వాటర్ స్టోరేజ్ చేస్తురా, ఈసారి గేట్లన్నీ ఓపెన్ అయి పెట్టాబట్టే. సో ఇట్లాంటిని వ్యతిరేకించినా గానీ కొంత మన కేటీఆర్ గారికి జబర్దస్త్ ఆరేటింగ్ స్కిల్స్ ఉంటాయి, జబర్దస్త్ మాట్లాడతారు ఆయన. మాట్లాడింది పబ్లిక్ లైఫ్ స్టైల్లో రిఫ్లెక్ట్ కావాలా, వాళ్ళ ఫ్యామిలీలో రిఫ్లెక్ట్ అవుతుంది, కానీ వాళ్ళు ఎదిగిర్రు, కానీ పబ్లిక్ ఎదగలే కదా. అదొక్కటే నా ప్రాబ్లం. మళ్ళీ ప్యూర్లీ ఇష్యూ బేస్డ్. కేటీఆర్ గారిలో నచ్చేది ఉంది, కేసీఆర్ సార్ దగ్గర నచ్చే పాలసీస్ ఉన్నాయి. ఆయన ఎట్లయితే ఉద్యమాన్ని ముందు తీసుకుపోయిండో అది సూపర్ తోపు. మా ఇల్లు ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే అన్నమాట. సో ఎంతమంది పిల్లలకి క్రెడిట్ రాకుండా, అంటే ఇవాళ డేట్ లో తెలంగాణ వచ్చింది అంటే ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజ్, పబ్లిక్ యూత్, ఇది లేకపోతే అసలు తెలంగాణ అన్నది లేదు. ఆ క్రెడిట్ మొత్తం కేసీఆర్ సారే తీసేసుకోవడము, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీనే తీసుకోవడం కూడా నచ్చలేదు నాకు. అదొకటే అన్నా నేను. మీ ఒక్కళ్ళ వల్ల కాదు సార్, మొత్తం అందరు సకల జనుల సమ్మె. ప్రభుత్వ ఉద్యోగులు ఏం తక్కువ ప్రపంచంలో ఇప్పటి వరకు కాలే అట్లాంటి సఫర్ చేయలేము. రైట్. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, 8 నెలలు దాటింది. రైట్. ఇప్పుడు దీని గురించి మీకున్న అభిప్రాయం? అదే పాజిటివ్స్ ఉన్నాయి, ప్లస్ ఇది కూడా అన్న. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం వచ్చింది, రాగానే అద్భుతాలు అయిపోతాయి. ఇప్పుడు నిన్న ట్రాఫిక్ జామ్ అయ్యింది. సో దాని మీద నెక్స్ట్ ఇయర్ కి కూడా, లేకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ కి కూడా చర్యలు తీసుకోకపోతే మనం అనాలా, అన్న ఏందన్నా నువ్వు వచ్చినాక మొత్తం చేస్తా అన్నావు, సేమ్ మీరు కూడా అట్లనే తయారైనా అప్పుడు అనాలా. ఇప్పుడు మంచిగానే ఉంది కదన్న. ఇప్పుడు వచ్చి ఇంకా 6-7 నెలలు కూడా చక్కగా కాలే, అప్పుడే రేవంత్ అన్న సరిగ్గా చేస్తలేడు. అక్కడ కూడా నేను బీఆర్ఎస్ పార్టీతోని వ్యతిరేకించిన అనమాట. ఏంటంటే మా దగ్గర కరెంట్ పోయిందన్న లాస్ట్ ఇది ఒక 5-6 నెలల కిందట కూడా వర్షం పడంగానే కరెంట్ పోయింది. పాపము ఆ ఎలక్ట్రికల్ ఇంజనీర్ లేకపోతే ఆ పోల్ మ్యాన్ ఆ వర్షం ఇట్లా తగ్గంగానే చెట్లు మీదన్ని చెట్లు ఇర్రెగ్యులర్ గా ఇచ్చేసారు, ఇది రెగ్యులరైజేషన్స్ ఇచ్చేసారు. సో ఆ వర్షంలో ఆ పోల్ ఎక్కి ఆ జారుతున్న కింద పడ్డాడంటే బొక్కలు కూడా దొరకవు.
అసలు పాపం వాళ్ళు ఇమీడియట్ గా 15 మినిట్ల క్లియర్ చేశారు. అదే రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన స్టేషన్ దగ్గర ధర్నా అంట. అరే ఊపిరి పీల్చుకోనికి టైం ఇయ్యారు, మీరున్నప్పుడు అయితే నడుస్తుంది, ఇప్పుడైతే కరెంట్ పోగానే అంటే ఒకటన్నా సరే కరెంట్ విషయం పక్క ఇప్పుడు కూడా అంటే మీకు తెలియదు, ఇప్పుడు మీరు రావడానికి ముందు కూడా అరగంట కరెంట్ పోయింది. ఇప్పుడు రైట్, ఇప్పుడు మీరు కట్లా ఇట్లా వచ్చారు, కరెంట్ వర్షం పడుతుంది కదా, అదే వచ్చింది, కరెంట్ వచ్చింది. సరే వాట్ ఎవర్ ద రీజన్స్ 100 రోజుల్లో అమలు చేస్తా అని చెప్పి ఇట్లా రాగానే నెక్స్ట్ డేనే రైతు భరోసా వేస్తారు, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి కదా. అవును, ఇవేమీ అమలు కాలేదు కదా. ఇప్పుడు ఆగస్టు 15 వరకు చేయడం కాదు కదా, 100 రోజుల్లో చేస్తా అన్న మాట ఏమైంది అనేది. ఇప్పుడు మనం కూడా ఆలోచించాలన్న, ఖజానా దగ్గర పైసలు ఉండాలా. మన ప్రామిసెస్ 6 గ్యారంటీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు, మన ఖజానా దగ్గర కూడా పైసలు ఉండాలా. అందులో మనం కాళేశ్వరమే 1,00,000 కోట్లు పెట్టి కట్టినాం అన్నాం. మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, మనకు వచ్చే నిధులు ఎంత, మనకున్న అప్పులు ఎంత, అసలు ట్రెజరీలో ఎంత ఉంది, దాని మీదే మన రెస్పాండ్ అవుతుర్రా అయితలేదా. అసలు ముందోళ్ళు చేసిన డ్యామేజ్ ని కరెక్ట్ చేసుకోనికే వాళ్ళకి ఇంకా టైం పడుతుంది. ముందు ఉన్న ఇప్పుడు నేను ఈడ మంచి సోఫా సెట్లు కడతా అన్నాను అనుకున్నా, ఈడ అన్ని గందరగోళం ఉందనుకోండి సిచ్యువేషన్, ముందు దాన్ని క్లీనప్ చేయడానికి టైం పడుతుంది కదా. సో నేను ఆ టైం ఇద్దామన్నా అంతే. నేను అట్లానే ఏమి నేను కాంగ్రెస్ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ రేవంత్ అన్న కాదు, లేకపోతే డైహార్డ్ అగైన్స్ట్ ఆఫ్ కేసీఆర్ సాబ్ కూడా కాదు. నేనేంటంటే అరే లాజికల్ గా నాకు అనిపించింది, అది లాజిక్ ఉందో అందులో లాజిక్ లేదో కూడా తెలియదు నాకు. సో అక్కడ ఆల్రెడీ కొంచెం కచరా ఉంది. సో మీరు అన్ని నిజాలే మాట్లాడతారా? ఏమో నాకు అనిపించింది చెప్తున్నా. లోపల ఏమన్నా ఒక వ్యూహం పెట్టుకొని మాట్లాడతారా, లేదంటే అనుకున్నట్టు మాట్లాడారు? దేని గురించి వ్యూహం? ఏదైనా ఒక టాపిక్, ఏదైనా సబ్జెక్ట్. ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ పాలన గురించి అనుకుందాం, లేదు మనం రేవంత్ ని కాపాడుకోవాలి ఇట్లా అనుకొని ఇష్యూ బేస్డ్. ఇప్పుడు రేవంత్ అన్న మా సొంత అన్న ఏం కాదు, లేకపోతే నేనేమి కాంగ్రెస్ పార్టీలో వార్డు మెంబర్ కాదు, నాకు ప్రాథమిక సభ్యత్వం లేదు, ఏం లేదు, ఏం లేదు. నేను ఇంకా బెట్టింగ్ యాప్స్ మీద పోరాడుతూ ఉంటే నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం మద్దతు రాలే, ఇంకా రేవంత్ అన్న దగ్గర నుంచి కూడా ఏం మద్దతు రాలే. నేను అపాయింట్మెంట్ గురించి ఇంకా తిరుగుతూనే ఉన్నా, చక్కర్ల మీద చక్కర్లు. అపాయింట్మెంట్ ఎందుకంటే ఒక్కసారి రేవంత్ అన్న దీని మీద ఒక 5 నిమిషాలు ఆలోచిస్తే ఇంకొక మరణం కాకుండా ఆయన ఆపగలుగుతాడు దీన్ని. ఒక్కసారి రేవంత్ అన్న అనుకోండి, మన షీకా ఘోష్ గారు అనుకోండి, ఎవరన్నా, కనీసం శ్రీధర్ బాబు గారు వాళ్ళ అపాయింట్మెంట్ గురించి తిరుగుతూనే ఉన్నా. బేజారు వస్తుంది, దొరుకుతలేదు. దొరికిన ఫోటో గురించి దొరుకుతుంది, నాకు ఫోటో వద్దు రేవంత్ అన్నతో, నాకు రేవంత్ అన్నతో ఫోటో వద్దు. నేను చేసే దాంట్లో న్యాయం అనుకుంటే ఆయన ఒక్కసారి 1-2 నిమిషాలు ఆలోచించిండు అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఇష్యూ అన్నది ఉండదు. ఇంకొకసారి నేను గ్యారంటీ ఇస్తా, మొత్తం అంతా ప్రిపేర్ చేసుకున్నా, ఒక 1 పేజ్ లో ప్రిపేర్ చేసుకున్నా, ఇద్దరి దగ్గరికి అపాయింట్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నా. ఇక్కడ శ్రీధర్ బాబు గురించి బాబు గారు అపాయింట్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నా, అక్కడ మన లోకేష్ గారి గురించి వెయిట్ చేస్తున్నా. వాళ్ళిద్దరు 5 నిమిషాలు టైం ఇచ్చారు అంటే 100% ఇంకొకసారి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మీద చనిపోయారు అని అయితే మనం విన్నాం. ఇప్పుడు మీరు చూసి ఉంటారు, ఇవాళ కూడా ఒక డెత్ అయింది బెట్టింగ్ యాప్స్ వల్ల, కెనాల్లో పడిపోయిందంట పిల్లలు. మొన్న పేరెంట్స్ చనిపోయారు నంద్యాల జిల్లాలో పేరెంట్స్ చనిపోయారు, ఎందుకంటే వాళ్ళ కొడుకు అన్ని కోట్ల అప్పు చేసిందంట, అందుకని వాళ్ళిద్దరు. అంటే ఇప్పుడు బయట ఉండి ఎన్నన్నా చెప్పచ్చు అన్న, 2 కోట్లు ఎందుకు అయింది, 20 లక్షలు ఎందుకు అయింది, 30 లక్షలు ఎందుకు అయింది, అప్పు అంతగానం ఎందుకు ఆడారు అంటే అడిక్షన్ అట్లుంటది అన్న. అది ఆల్కహాల్, సిగరెట్, దాని అన్నిటికన్నా ఏదైతే లాలచ్ ఉంటది చూడన్నా, అది లోపల గుంజుతూనే ఉంటది. ఇంకా వీళ్ళకి కూడా ఎట్లుంటది అంటే ఆడేటోళ్ళకి కూడా ఏడైతే ఓడిపోయినామో ఆడనే గెలుచుకోవాలా అని మనం ఎన్నిసార్లు ఎంత మందిని చూడలేదన్నా. జగపతి బాబు గారు అంటే జగపతి బాబు గారే ఓపెన్ గా చెప్పారు, నేను ఆడినా అని, నేను ఇంత నష్టపోయినా అని. సో అంత పెద్ద పర్సనాలిటీకే అంత టైం పట్టింది రికవర్ అయ్యి పైకి రానికి అంటే మామూలు మధ్యతరగతి బతుకులు, పేద బతుకులు ఎందుకన్నా. ప్లస్ ఇది గవర్నమెంట్ దీని మీద పని చేయలేదా అంటే చేసింది. సో ఐటీ యాక్ట్ అన్ని బ్యాన్ చేశారు. కాకపోతే ఈ దొంగలు, ఈ ఇన్ఫ్లుయెన్సర్ అనే దొంగలు ఏం చేస్తారు అంటే వాళ్ళు ప్రమోట్ చేసే యాప్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయి, ఎందుకంటే అవన్నీ కురాసవు.
కురసావో అని కెరేబియన్ లో రిజిస్టర్ అయిన కంపెనీలు, యూకే లో రిజిస్టర్ అయిన కంపెనీలు. సో ఇప్పుడు ఎవరు దీని మీద ఒక వాచ్ డాగ్ లాగా, ఒక పోలీస్ కుక్క లాగా వెయిట్ చేయలేరు కదన్న. సైబర్ క్రైమ్ వాళ్ళకు, సైబర్ క్రైమ్ కి కూడా నేను కంప్లైంట్ చేసిన, సైబర్ వాళ్ళ కంప్లైంట్ చేసిన. ఇప్పుడు ఈ సూసైడ్స్ అవన్నీ ఏమని క్లోజ్ చేస్తున్నారు అంటే ఇదంతా ఒక నార్మల్ సూసైడ్ అన్నట్టు క్లోజ్ చేస్తున్నారు. సో ఒక సూసైడ్ మీద కూడా ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతే అయ్యిందో అప్పుడు కదన్నా మనకు తెలిసేది అసలు ఎందుకు అయింది, బెట్టింగ్ యాప్స్ అంటే ఎందుకు అయింది, అసలు ఏ యాప్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా, ఆయన ఈ మనిషి ఎట్లా చనిపోయిండు అని ఒక్కసారి ఒక్క ఆఫీసర్ ఎవరన్నా గనక దీని మీద కంప్లీట్ గా రీసెర్చ్ చేస్తే ఇట్లాంటి దొంగ యాప్లు ఇంకా కనిపించవన్నా. ఒక్క ఈమెయిల్ రాస్తే ఒక చీఫ్ సెక్రటరీ గారు కానీ లేకపోతే ఒక సైబర్ క్రైమ్ వాళ్ళు కానీ ఒక్క ఈమెయిల్ రాస్తే కొన్ని వందల ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. కొన్ని వందల అప్లికేషన్లు ఒక్క రోజులో ఎగిరిపోతాయి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి. ఎందుకంటే మన నెట్వర్క్ లకు అలౌ చేయకపోతే అయిపోయి. రైట్ అన్న, నాకు ఒక డౌట్. పెద్దానికి ఒక మోటివ్ ఉంటుంది ఎవరికైనా, రైట్, పని చేయాలంటే ఒక మోటివ్ ఉంటుంది. రైట్. సో ఈ బెట్టింగ్ యాప్స్ ఇన్ని సమస్యలు వదిలేసి మీరు బెట్టింగ్ యాప్స్ మీద పర్టికులర్గా ఒక 4 ఏళ్ల నుంచి హర్ష సాయి మీద యుద్ధం చేస్తున్నారా, బెట్టింగ్ యాప్స్ మీద యుద్ధం చేస్తున్నారా? ఒకవేళ బెట్టింగ్ యాప్స్ అయితే మీకు మోటివేషన్ ఏంటి, అసలు ఏంటి మోటివ్? బెట్టింగ్ యాప్స్ అన్న ఇప్పుడు హర్ష సాయి అనేటోడు దగ్గర నుంచి ఇది స్టార్ట్ అయింది. అంటే ఏంది, నీకు ఐఫోన్ ఇస్తా, లేకపోతే నీకు ఒక షాప్ పెట్టిస్తా, నీకు ఎకరం ల్యాండ్ ఇస్తా, లేకపోతే నీకు 30,000 10 రూపాయల కట్టలాగా 30,000 ఇస్తా, ఇంటిగా వీకినందుకు నీకు 50,000 ఇస్తా, నువ్వు పిజ్జా తినిపించలేదు కాబట్టి నీకు తీసుకొచ్చి ఫలక్నామాల పెద్ద డ్రామా చేస్తా, దాని చాటున పరిమ్యాచ్ అనే యాప్ ని నేను ప్రమోట్ చేస్తా అని ఇవన్నీ చేసిండు. కాబట్టి అక్కడ చూసుకున్నా నేను, అరే ఇప్పుడు నువ్వు అన్నావు అనుకో అన్న, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నీకు ఒక 10,000 ఇస్తా అంటే, అరే అన్నకి ఎట్లు వస్తున్నాయి 10,000 నాకు ఎట్లీస్ట్ ఉండు అన్నది చేస్తా. లేకపోతే ఇప్పుడు నేనున్నా అన్న జోబులోకి వెళ్ళి ఒక 50,000 కట్ట తీసుకొని చుట్టూన్న వాళ్ళకి అందరికి పంచుతున్నా, నీకు డౌట్ వస్తుంది కదా, అరే ఈడెంత నౌకాత్ ఎంత 50,000 కట్టలు ఎట్లా పంచగలుగుతున్నాడు అని డౌట్ వస్తుంది కదా. నాకు కూడా అంతే వచ్చింది. మేము అనుకున్నాం వ్యూస్ కి బోల్డ్ డబ్బులు వస్తున్నాయి కదా, అట్లా పంచుతున్నాడు. వ్యూస్ కి ఎంత వస్తాయి అన్న, మనమంతా యూట్యూబ్ వాడతాము, మన ఛానల్ అన్ని మానిటైజ్ అవుతుంది. ఒక వ్యూకి ఎన్ని పైసలు వస్తాయి, రూపాయలు కూడా కాదు పైసలు వస్తాయి. అట్లాంటి మనోడు చేసిన కొన్ని వీడియోస్ కి ఎన్ని పైసలు అవుతాయి. అంటే ఇంకోటి అనుకున్నాను నేను, ఎన్ఆర్ఐస్ కొందరు హెల్ప్ చేస్తున్నారు అంటే, కొందరు చారిటీ అంటే ఇంట్రెస్ట్, అది చెప్తలేడు కదన్నా, అది చెప్తలేడు కదా. నాకు వేరే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు చారిటీకి అన్న హెల్ప్ అంటలేడు కదా. ఇదంతా నేను కష్టపడ్డది అన్నావు. నువ్వు ఏం చదివినావు, నువ్వు ఎన్ని రోజులు జాబ్ చేసినావు, నువ్వు ఎంత సేవింగ్స్ పెట్టుకున్నావు, ఏడికెళ్ళి స్టార్ట్ అయినావు, నువ్వు ఫస్ట్ వీడియో దగ్గరికి వెళ్ళే నువ్వు చారిటీ అన్నది చూపెట్టుతున్నావు. నాకు ఫస్ట్ వీడియోకి వెళ్ళి ఈడకెళ్ళి చారిటీ వచ్చింది అంటే, నేను మొన్న కూడా ఒక ఫేమస్ ఛానల్ ఇంటర్వ్యూలో వాళ్ళు అంటారు, ఆడ జర్నలిస్ట్ అంతకే ఉన్నాడు, ఈయన అంతకే ఉన్నాడు. వీళ్ళు అంటారు భాయ్సాబ్ ధోని చేస్తుండు, కోహ్లీ చేస్తుండు, లేకపోతే మన రితిక్ రోషన్ చేస్తుండు, వాళ్ళు చేసేటి ఏది ఈడ ఓపెన్ అయితే లేవు కదా, నువ్వు అది చెక్ చేసుకోవా. ఇప్పుడు Dream11 అని కొట్టి ఈడ వస్తుందా అన్న? ఇంకోటి అది Dream11 అది ప్రభుత్వ అనుమతి ఉంది అనుకుంటా. అనుమతి ఉంది అక్రాస్ ఇండియా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో లూడో గేమ్ కూడా ఆడలేం, పత్తాల్ గేమ్ కూడా ఆడలేం, ఏ గేమ్ ఆడలేం. నువ్వు అదే Dream11 మన ఏది ధోని చేస్తున్నాడు కదా అని నువ్వు వీడ చేసినావు అనుకో, నా అవసరంటోడు నేను మాట్లాడా. సరే అన్న, ఇంత లొల్లైంది కదా, ఇంత లొల్లైంది, నేను ఇన్ని అలిగేషన్స్ చేసిన, ఏడ్చుకుంటుండు వస్తుండు, మీడియా ముందుకు వస్తుండు, ప్రతి వారం 10 రోజులకో లేకపోతే నెలకు ఒకసారి వస్తుండు, ఇడుపు ముఖం పెడుతుండు, నువ్వు సేవ చేసుకుంటా ఏం చేసుకుంటా చేసుకో, ఇంకా మీద బెట్టింగ్ యాప్స్ చెయ్యను అంటే ఆయన పేరు ఎత్తాను కదా అన్న. నాకేం మాట అనట్లేదు. నేను ఇప్పుడు ఏ దొంగను పట్టుకున్నా ఏమవుతుంది అంటే అన్న, మన దగ్గర అన్ఫార్చునేట్లీ ఒక దొంగను పట్టుకున్నాం అనుకో, నన్ను ఎందుకు పట్టుకుంటున్నావు, వాళ్ళు పట్టుకో. ఇప్పుడు సావిత్రక్కని పట్టుకున్నా, సావిత్రక్క అంటే ఎవ్రీబడి ఆర్ డూయింగ్. తర్వాత బిగ్ బాస్ వాళ్ళని పట్టుకున్నా, ఎవ్రీబడి ఆర్ డూయింగ్. తర్వాత వాళ్ళని పట్టుకున్నా. బ్యాంకాక్ పిల్ల కూడా అదే పని లేదు, బ్యాంకాక్ పిల్ల చేయదు అనుకుంటా ఇవన్నీ. ఆమెను కూడా ఏదో అన్నట్టు కామెంట్ చేసిన. నేను ఎప్పుడు అనలేదు, నేను ఉత్తగా ఏమన్నా అంటే బ్యాంకాక్ గురించి చెప్తుంది అన్న, అంతేగాని నేను బ్యాంకాక్ పిల్ల, నాకు అందరితో శత్రుత్వం లేదన్నా, ఓన్లీ బెట్టింగ్ యాప్స్ చేసేటోళ్ళతోనే. నేను చూస్తే ఎట్లుంటది అంటే అన్న,
మొత్తం సోషల్ మీడియా స్టార్స్ అందరికి మీకు శత్రుత్వం ఉన్నట్టు నా బద్నసీబి అన్న. అంటే ఎవరెవడ చాలా వందల మంది చేసిరు కాబట్టి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వాళ్ళందరికీ అది కూడా పర్సనల్ గా కాదు. ఇప్పుడు నాకు ఆ మాట అన్నడం అనుకున్నా ఏది నేను ఇంకోసారి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను అన్న మాట ఒక్కసారి నోట్లోకి వెళ్ళి నాకు కూడా క్రెడిట్ వద్దు. గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా నేను ఇంకోసారి బెట్టింగ్ యాప్స్ చెయ్యను అన్నాను అనుకో అన్న. ఎంతో కొంత నా దగ్గర కూడా కొన్ని పైసలు ఉన్నాయి, ఆ చిల్లర ఎవరికో ఒకరికి హెల్ప్ చేయరా నాయన అని నేనే ₹2 ఇచ్చేసి వస్తా. మరి అనలేదు యాక్చువల్ గా కదా, అనలేదు. ఎందుకంటలేడు అనలేదు. కానీ మీరు మాత్రం హర్ష సాయి మీద పోరాటాన్ని ఎందుకు ఆపారు? ఇక్కడ నుంచి నేను వీటి మీద చేయను వీడియోలని ఆపాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే నేను చూస్తున్నాను, నేను ఒక లాగా కూడా నేను ఓడిపోయినట్టు ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆపిర్రు ఇప్పటి వరకు అయితే ప్రతి ఒక్కళ్ళు ఆపిర్రు. కానీ చూస్తున్న కొద్దీ ఏమనిపిస్తుంది అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్, ఒక బ్యూరోక్రాట్, ఒక పొలిటీషియన్, ఒక జుడిషియరీ నేను పిలిచేసుకుంటున్నా హైకోర్టులో నా పైసలు ఖర్చు పెట్టి నా ఓపిక ఖర్చు పెట్టి నా ఎనర్జీ నా మనీతోని నేను పిలిచేస్తున్నా. నేను ప్రతి ఒక్కళ్ళ దగ్గర తిరుగుతున్నా, నేను ప్రతి చోటికి వెళ్తున్నా. సో నేను అనుకున్నా ఇంత పెద్ద విశ్వసర్పాన్ని నేను తోగబట్టి రోడ్డు మీద వేస్తే మా జర్నలిస్టులు ఎన్జిఓస్ సమాజం గురించి ఆలోచించే వాళ్ళు కొంచెమన్నా ఇంకా మిగిలిన్నారు. వాళ్ళు పట్టుకుంటారు ఇట్లాంటి ఇష్యూని పట్టుకుంటారు వాళ్ళు. దానికి అని ఎంతసేపు పబ్లిక్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇంకా ఉండగలుగుతున్నా. లేకపోతే దానికన్నా హర్ష సాయి మీద ఉన్న ప్రజాభిమానానికి మీ మీద చాలా నెగిటివిటీ రావాల్సి ఉంది ఆయన. సో ఎన్ని ట్రైస్ చేసినా ఏది చేసినా పబ్లిక్ అన్నది మటుకు నా చెయ్యి వదలలేదు కాబట్టి ఇంకా బతుకున్నా. లేకపోతే ఇంత పెద్ద మాఫియాతో గెలుక్కున్నా. నాకు ఎప్పుడు ఇంత ఘనం ఇది రాలే, ప్రెషర్ రాలే, ప్రెషర్ నిజంగా జగనన్నతో గెలుక్కున్నప్పుడు ఇంత ప్రెషర్ రాలే. మన ఇక్కడ కేసీఆర్ సాబ్ ని విమర్శించినప్పుడు ఇంత ప్రెషర్ రాలే. కానీ ఎప్పుడైతే ఈ బెట్టింగ్ వాళ్ళని గెలికినానో, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ ని ప్రమోట్ చేసేటోళ్ళని గెలికినానో మీద పడిపోయారు. కామెంట్ల రూపంలో, వీడియోల రూపంలో, అది రూపంలో గలీజ్ తిట్లు తిట్టుకుంటా అది కూడా. ఒకటేంటంటే నాకు భయం అనిపించలే. సో అందుకని చూద్దాం ఏడికెళ్తుందో అన్నట్టు వెయిట్ చేస్తున్నా. అసలు రామ్నగర్ బిడ్డ అరే అట్లేం లేదన్న, చూద్దాం. ఇక ఇప్పుడు ఒక పని కూడా నిజాయితీగా చేయకపోతే ఇక వేస్ట్. అరే ఎంతో కొంత ఐడియా ఉన్నోని నన్నే ఇట్లా అంటే ఇక వేరేవాడిని ఇంకా పక్కోడిని అంటే వాడిని అయితే నలిపి పడేస్తారు. అసలు ఇక వాడి వాయిస్ కూడా లేవదు. రైట్. ఎందుకు అంటే ఓడిపోయారన్న ఫీలింగ్ తో ఆపేశారా? బెదిరించారా? ఆపలే. మీరేమో డబ్బులు తీసుకున్నారా? ఆపలే. డబ్బులు ఎవడిస్తాడన్న? ఇగో నా బ్యాంక్ అకౌంట్ ఉంది, మొత్తం చూసుకో కావాలంటే. జనం నుంచి వచ్చిన ప్రశ్న అదే అందుకే అన్న ఇగో ఇందులో ఏ అప్లికేషన్ ఉంటాయో చూసుకో, ఎంత ఉందో చూసుకో, మొత్తం నా 16 ఏళ్ళ స్టేట్మెంట్ ఇస్తా, ఎవడెన్ని డబ్బులు ఇచ్చిండో. నన్ను బతిమలాడితేనన్నా చెప్పినా కదన్నా ఒకటి నేను ఇంకా చెయ్యా. ఇంకోటి అంటే ఎవరినో డబ్బులు అడిగినట్టు అంటే వాళ్ళు నువ్వు నన్ను డబ్బులు అడిగావు కదా అంటే అదే అన్న ఆ రికార్డు ఉందా మన దగ్గర? ఆ రికార్డు ఉందా? మీరు అన్నారంటే కదా, అంటే నువ్వు అందరి దగ్గర దోచుకుంటున్నావు కాబట్టి నేను అడిగినా. నేను అక్కడ ఏమన్నా అన్న, అక్కడ నేను ఏమన్నా ఊకే కాల్ చేసి సతాయిస్తాడు. అరే నీకేం కావాలరా అన్న, నీకేం కావాలరా అని నేనంటే ఇప్పుడు నేను మీకు ఫోన్ చేస్తా అన్న, నేను మీకు ఫోన్ చేసి దాసన్న నువ్వు అడిగిన ₹1 ఇస్తా అన్న, వదిలేసి అన్న అంటే మీరు ₹1 నన్ను అడిగినట్ట? మీ నోటి నుంచి కోటి అని రావాలా, లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ నాకు పంపేయాలా. మీరు నన్ను ₹1 డిమాండ్ చేయాలంటే ఇందులో ఏముంది? అదే ఈ ప్రొజెక్షన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అది కూడా ₹1,00,000 చీప్ ఫెలోస్. కనీసం కోటన్న ఇజ్జత్ పెరుగుతుండే 10 ఏళ్ళు అమెరికాలో ఉండొచ్చురా, ₹1,00,000
మీ అక్క రావు టికెట్ ఖరీదు అది. టికెట్ రాదు, లక్ష రాదు, రూపాయలకి రాదు. లక్ష రూపాయలకి టికెట్ రాదు. మినిమం టు మినిమం 1600 1700 లేని టికెట్ లేదు. ఓకే ఆ, ఇంకా చెప్పాలంటే ఇంకా వేరే లాంగ్వేజ్ లో చెప్పచ్చు. అదేనండి. ఓకే ఓకే. సో అయితే మీరు ఎవరిని అంటే నాకు ఒకటే మీరు హర్ష సాయి మీద ఆపేస్తున్నాను అని ఒక statement అదే ఆపేస్తున్నా అని నేను చెప్పిన. నేను అక్కడ నుంచి టేకప్ చేశారు అనుకున్నా, ఆహా. మళ్ళా చేస్తానే ఉన్నా. అయితే అడుగుతారు ఆపేస్తా, వన్ ఫ్యాన్సే అడిగారు అనమాట, ఆపేస్తా అన్నావు కదా అన్నా అని. మర్చిపోయినా అని చెప్పిన. ఏం చెప్తా, అరే మర్చిపోయినా అని చెప్తాను. ఇప్పుడు మళ్ళా చెప్తా కావాలంటే. అదే. ఈ క్షణం నుంచి హర్ష సాయి అనే టోన్ కి నాకు సంబంధం లేదు. ఇంకొకసారి ఆయన మీద ఎందుకన్నా ఇప్పుడు ఆయన జైలుకి పంపిస్తాను అన్ని చెప్పావు కదా, మధ్యలో పోరాటం ఆపేస్తున్నట్టు మేమేం హర్షించం. అదే నేను కూడా ఆపను, అయితే నేను కూడా ఆపను. కావాల ఆయన ఆపితే గానీ నేను ఆపనన్నా. ఓకే నేను ఆపినా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేంత వరకు అయితే నేను ఆప. రైట్. అయితే ఇంకొక మీరు కూడా చూసుంటారు ఆ వీడియో. ఇతను తాగి మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టు, నైట్ గానే పెగ్గేసుకొని ఇష్టం వచ్చినట్టు ఎవరన్నా తిట్టినా, తాగి ఎవరన్నా తిట్టినా, లేకపోతే ఎవరన్నా కొట్టినా. తాగి వీడియోలు చేస్తారా? చేస్తారా? 2-3 చేస్తా. ముందు చేస్తుండే కూడా. అంటే ఏందన్నా, నేను కష్టపడ్డ పైసలతోని నేను 2 పెగ్గులు వేసి అనుకుంటా. దానికి సంబంధం వీడియోలు చేస్తాడు. నేను చేసేది ఏమన్నా ఒక తాగి నేను ఒక పెద్ద సైంటిస్ట్ లాగా ఏమన్నా పెద్ద ఇది దేశానికి కావాల్సిన మిజైల్ గా తాగి కనిపెడుతున్నాను, లేకపోతే నేను ఏమన్నా డాక్టర్ నా తాగి ఆపరేషన్ చేస్తున్నానా, లేకపోతే నేను ఏమన్నా పోలీస్ అయినా తాగి దొంగల్ని పట్టుకొని వెళ్తున్నానా, లేకపోతే నేను ఏమన్నా లాయర్ నా తాగి కోర్టుకి వెళ్తున్నానా. నేనేంది, ఆమె ఐటీ గై. నేను రాత్రి పూట తాగుతా, బరాబర్ 2 పెగ్గులో 3 పెగ్గులో తాగుతా. తాగిన తర్వాత నాకు మైండ్ లోకి వచ్చింది ఏంది ఇట్లా చెప్తా. ఎప్పుడన్నా ఇట్లానే చెప్తాను, ఓ ఇట్లా ఇప్పుడు ఎట్లన్నా చేసినానా, ఇట్లా చేయలే. 2-3 పెగ్గులకి కింద పడిపోయేంత అవుట్ అయితే నేను గాను. నేను ఫుల్ కాన్షియస్ లోనే ఉంటా. అండ్ తాగేది ఏం చీప్ లిక్కర్ తాగుతలేను, లేకపోతే మీరు అందరు కూడా తాగుండ్రు అని చెప్తలేను. నేను నా దోస్తులకు గాని ఎవ్వనికి గాని నేను మీరు ఎవరినన్నా చూసుకోండి, ఏ తాగుబోతు అని దోస్తులకు గాని ఎవరికి గాని తాగుడు అలవాటు చేయడు. ఎందుకంటే సో నేను అంతే. సో ఇందులో తప్పే ఉందన్న. సో దానికోసం మీరు ఎవరు తాగుడు అలవాటు? నేను అబద్ధం చెప్పినా, నేను ఎప్పుడన్నా దాచుకొని తాగినానా, లేకపోతే దాచుకొని తాగినానా, లేకపోతే చిన్నపిల్లల ముందు తాగినానా, లేకపోతే చిన్నపిల్లల్ని తాగుమని చెప్పినానా, ఇది కదన్న తప్పు. సో మొత్తానికి ఇవి యాక్చువల్ ఇంతే మీ మీద ఉన్న ఆరోపణలు కూడా పెద్ద. అదే వీడు తాగుతాడు, తింటాడు, రేపు పొద్దున నాన్ వెజ్ తింటాడు అంటారేమో. అంటే నేను తినద్దా, లేకపోతే నేను తినద్దా, తాగద్దా, దావత్కి వెళ్ళొద్దా, లేకపోతే ఎవడన్నా తాగిపిస్తా అంటే తాగద్దా, లేకపోతే నేను తాగిపించద్దా, అందులో పెద్ద గ్రావిటీ లేదు. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే, నేను నా 16 ఏళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ నేను చూపిస్తా. నేనేమి చిన్న లవడా అని కాదు, నేను బచా అని కాదు. సో నేను మీకు 1 year 2 years కూడా కాదు, 2004 నుంచి నా స్టేట్మెంట్ చూపెడతా అంటున్నా. ఆల్మోస్ట్ 20 years స్టేట్మెంట్ చూపెడతా అన్న. ఇంకేమన్నా కాదన్నా, బెట్టింగ్ యాప్స్ మీద యుద్ధం అంటే ఈ సెలబ్రిటీస్ ని లేదంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఇబ్బంది పెట్టడమేనా? లేదన్నా, బెట్టింగ్ యాప్స్ మీద యుద్ధం అంటే బెట్టింగ్ యాప్స్ ని నేను 2 విధాలుగా అడ్డుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ముందు ప్రభుత్వం అన్నది బ్యాన్ చేసింది. సో ప్రభుత్వాన్ని ఇక్కడ మనం క్వశ్చన్ చేయడానికి లేదు. ఏది ఏపీ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి లేదు, తెలంగాణ ప్రభుత్వాన్ని మనము బెట్టింగ్ యాప్స్ ని ఎలో చేస్తున్నారు అని వాళ్ళు చేయాల్సింది. వాళ్ళు జిఎస్టీ వదులుకొని మరి బ్యాన్ చేశారు 2 గవర్నమెంట్స్. సో మనది ఇప్పుడు ఏంది రెస్పాన్సిబిలిటీ, ఈ బెట్టింగ్ యాప్స్ ఇక్కడ పని చేయకుండా ఉండేటట్టు చేయాలి. సో ఒకటి ఎట్లొస్తున్నాయి, ఇవన్నీ లీగల్ బెట్టింగ్ యాప్స్ కాదు, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కాబట్టి ఇక్కడ ఓపెన్ అవుతున్నాయి. ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ గురించి జనాలకు ఎట్లా తెలుస్తుంది? ఇట్లాంటి వాళ్ళు చేసే వీడియోల ద్వారా. రైట్. సో అందుకే వాళ్ళ మీద పోరాడుతున్నారు. నాకు వాళ్ళ మీద కూడా ఏం పర్సనల్ గ్రడ్జ్ లేదు. వాళ్ళు ఆపేస్తే నేను ఆపేస్తా. అండ్ ప్రతి ఒక్కళ్ళ మీద చేస్తున్నా, ఒక హర్ష సాయి అనే కాదు, ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో ప్రతి ఒక్కళ్ళ మీద వీడియో చేస్తున్నా. అవును, ఈ మధ్య ఒక హెయిర్ ఆయిల్ మీద కూడా బాగా మనోళ్ళు పడ్డారు, చూసారా? అదే అన్న, నాకు డౌట్ అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఆశ్చర్యం అవుతుంది.
ప్రపంచంలో ఉన్న యాడ దొరకని చెత్త అంతా మన దగ్గరనే దొరుకుతుంది అన్నట్టు అన్న హెయిర్ అన్నది ఒక మనిషికి ఎట్లా వస్తుంది, న్యాచురల్ గా వస్తుంది. లోపల ఏదో హార్మోన్ వల్ల మెటాలిన్ ఇట్లాంటి దాని వల్ల జుట్టు వస్తుంది. ఒక ఆయిల్ రాసుకుంటే జుట్టుకి హెల్ప్ అవుతుందేమో, లేకపోతే పెరగనికి అవుతుందేమో. ఈడికి జుట్టు వచ్చేటట్టు వాళ్ళందరినీ పెట్టి పక్షిరాజుపుర అంట, ఈ పుర అంట, 3 నెలలు వాడంగానే ఇంత జుట్టు వచ్చేస్తుంది అంట. యాడ్స్ ఏందన్న మొత్తం మన ఇన్ఫ్లుయెన్సర్ అందరూ అక్కడికే అంత ఫ్రాడ్ అన్న. నేను ఆ ఆయిల్ 3 నెలలు వాడడం కాదు, కావాలంటే డైలీ 2 స్పూన్లు తాగమంటారా, 3 స్పూన్లు తాగమంటారా, తాగుతా కూడా. ఒక ఇంచు హెయిర్ కూడా కొత్తది రాదు. అదంతా బక్వాస్ ప్రోడక్ట్లు. మామూలు పారాషూట్ ఆయిల్ ఈ ఆయిల్ ఎంత ఉంటుంది అన్న, 160 రూపాయలకి ఇంత పెద్ద బాటిల్ వస్తుంది. ఇది ఎంత 1000 రూపాయలు అట్ట ఇంత బాటిల్. మళ్ళా ఇది అంతా ఏంటంటే పబ్లిక్ కి చూనా ఒక్కొక్కడు ఒక్కొక్క స్టైల్ వేస్తారన్న. ఈ సెలబ్రిటీస్ అందరు చూనా వేసే బిజినెస్ లా ఇది ఒకటి ఉంటది, డైట్ ప్రోగ్రామ్ అని ఉంటది, జ్యోతిషం అని ఒకటి ఉంటది. ఇక ఏడ లేని చెత్త అంతా మన దగ్గరనే ఉంది. మన తెలుగు సోషల్ మీడియాలో ఉన్నంత చెత్త అయితే ఇంకా వేరేది లేదన్న, వేరేది లేదు. మొత్తం బెట్టింగ్ యాప్స్, ఇట్లాంటి పనికిరాని ప్రోడక్ట్లు. చారానా ప్రోడక్ట్ ని 2 రూపాయలకి అమ్ముడే మనోళ్ళు చేసే ప్రమోషన్స్. నువ్వు బతకనికి ఏదన్నా చేసుకో భయ్, ఇది టైం పాస్ లాగా చేసుకో. 2-3 ప్రమోషన్లు చేసుకో. ఈడ ఇడ్లీ బాగుంటది అని చెప్పు, ఈడ సాంబార్ బాగుంటది అని చెప్పు, ఈడ బిర్యానీ బాగుంటది అని చెప్పు. ఈ ఆయిల్ వాడితే జుట్టు వస్తుంది, ఇది వేస్తే షుగర్ పోతుంది, పిల్లలు పుట్టకపోతే ఆడ సరోగసి చేయించుకో. ఏందన్నా ఇదంతా. వేణుస్వామి ఇష్యూ ఇప్పుడు 2 రాష్ట్రాలని కుదిపేస్తున్న ఇష్యూ వేణుస్వామిది. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? నాకు తెలిసి వాళ్ళు మన ఆత్మహత్య చేసుకుంటామని కూడా అంటున్నారు వాళ్ళు. అదే నాకు తెలిసి మనం చెప్పినాదన్న, మన దగ్గర కొంచెం మీడియా కూడా ఒసామా బిన్ లాడెన్ ఐడియా ఉన్నాడు అన్న. ఒసామా బిన్ లాడెన్ గురించి, సద్దాం హుసేన్ గురించి కూడా ఇన్ని డిబేట్లు ఎవరు పెట్టలే. ఇది అరే ఏమైంది, లాడెన్ దొరకడా, లేకపోతే లాడెన్ ని అలా లైవ్ గా పట్టుకుర్రా, లేకపోతే కాల్చేసిర్రా, సముద్రం లేచిర్రా, అసలు లాడెన్ ఎందుకు టెర్రరిజం స్టార్ట్ చేసిండు, లేకపోతే సద్దాం హుసేన్, వీరప్పన్, దావుద్ ఇబ్రాహిం గురించి కూడా వీళ్ళందరికన్నా డేంజరస్ అయిపోయింది ఆల్ ఆఫ్ ఎ సడన్ వేణుస్వామి. అరే ఇప్పుడు నేను వేణుస్వామి ఫ్యాన్ కాదు, నేను వేణుస్వామి మంచోడు, పురుషోత్తముడు అని కూడా అంటలేను. ఇప్పుడు కమెడియన్ అన్న, కమెడియన్. ఇప్పుడు నేనైతే జాతకాలని నమ్మ, నాకు నీ గురించి తెలియదు అన్న. నా మీద నమ్ముతాడు, నమ్మలోని లేడు. నా దగ్గరకు వచ్చి కనుక 2000 పూజ చేస్తా అంటే 1000 నేనే నీకు పూజ చేస్తా అని చెప్తా. అంతే కదా అన్న. ఇప్పుడు వేణుస్వామి వల్ల బాధపడ్డోళ్ళు ఎవరెవరు ఉంటారు? మాక్సిమం నా తెలిసి నాగ చైతన్య, సమాంత, శోభిత యాలాడ అలా అయితే చూసుకుంటుంటారు. అరే ఇటు కూడా వాళ్ళు మంచిగా పెళ్లిలో జోక్స్ చేస్తారు, మనం 27 విడిపోతామా అని ఇట్లా మంచిగా వాళ్ళు కిండల్ చేస్తుంటారు. హూ కేర్స్ అన్న, వేణుస్వామి అనేటోని ఆయనని ఎవరు కేర్ చేస్తారు? అట్లాంటిది ఇప్పుడు నేషనల్ ఇష్యూ అయిపోయింది. నిన్న ట్రాఫిక్ జామ్ గురించి ఎవరు మాట్లాడతలేరు, రోడ్ల పరిస్థితి గురించి మాట్లాడతలేరు, కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఎవరు మాట్లాడతలేరు, పవర్ సెక్టర్ లో ఎట్లాంటి రిఫార్మ్స్ రావాలని మాట్లాడతలేరు, బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడతలేరు, ట్రేడింగ్ యాప్స్ గురించి మాట్లాడతలేరు, బిట్ కాయిన్ స్కామ్స్ గురించి మాట్లాడతలేరు. మాట్లాడేదంతా రియల్ ఎస్టేట్ స్కామ్స్, దాని గురించి కూడా ఎవరు మాట్లాడతలేడు. ఈడ మొత్తం నేషనల్ ఇష్యూ అయిపోయింది. ఈ వేణుస్వామి అనేటోడు ఎవరితోని శోభిత యార్లగడ్డ, ఇంకా నాగ చైతన్య. నాకు తెలిసి ఇందాకనే కూడా ఎవరో అంటున్నారు ఈడ ఇది ప్రెస్ క్లబ్ లో మీటింగ్ ఉంది అని. అంత పెద్ద ఇష్యూ ఏమైంది అన్న? ఎప్పుడన్నా మాట్లాడినా అన్న, వర్షం పడితే ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా జర్నలిస్టులతో, నేనేమి డిమాండ్ చేస్తలేను, లేకపోతే క్రిటిసైజ్ చేస్తలేను. అంతకన్నా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి బాయ్. అంటే ఇప్పుడు ఆ ఇష్యూ మీద వేస్తే మాకు 500 వ్యూస్ కూడా రావన్నా. ఎందుకు రావన్నా? వేణుస్వామి ఇష్యూ వేస్తే 5 లక్షల వ్యూస్ వస్తాయి. అంటే అది అన్న టీఆర్పీ జనాలకు అంత ఇంట్రెస్ట్ ఉంది. టీఆర్పీ గానీ వ్యూస్ గానీ జనాలకు లేదన్న, అది బలవంతంగా రుద్దుతున్నారు. అంతే అన్న. జనాలకు నిజంగా ఒక
ఒక స్కూల్ దాని గురించి మాట్లాడి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్న దుస్థితిలో మాట్లాడి, లేకపోతే మన సిలబస్లు ఉన్నది. ఇప్పుడు మీకు రేప్ అయిందన్న, మన కోల్కతాలో రేప్ అయిందన్న, మన దగ్గర మొన్న మొన్న మన చిన్న చిన్న పిల్లలు వేసారన్న. ఏ రోజన్నా ఒక జర్నలిస్ట్ రేప్ అవుతుంది కాబట్టి రేప్ అవుతుంది, సో ఈ రేప్ ఎందుకు అవుతుంది, మేల్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ చెక్ చేయాలి కనీసం పిల్లలకి, కార్పొరేట్ స్కూల్లో ఉన్న పిల్లలకి. మొన్న ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ లో ఒక ఇన్సిడెంట్ అయింది. అట్లా దునియా అయితేనే ఉన్నాయి, ఎవ్రీ రోజు అవుతున్నాయి, ఎవ్రీ డే అవుతున్నాయి. ఎంతసేపు మనం డిజీజ్ గురించి మాట్లాడుతున్నాం, రేపులు అవుతున్నాయి అని, కానీ సొల్యూషన్ ఏంది? అసలు టెస్టోస్టెరాన్ లెవెల్స్ చెక్ చేసి, మేల్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ చెక్ చేసి, ఉన్న వాళ్ళకి స్పెషల్ కౌన్సిలింగ్, ప్యూబర్టీ కౌన్సిలింగ్. ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ లా 6th క్లాస్ 7th క్లాస్ యుక్త వయసు రాగానే వాళ్ళకి ప్యూబర్టీ క్లాసెస్ ఇస్తారు. అంటే ఇప్పుడు మీరు చూడండి అన్న, నేను పచ్చిగా చెప్తా, ఇది ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ జోష్ తగ్గిపోతుంది, కానీ చిన్న పిల్లలకి బ్రా చూడంగానే వాళ్ళు టర్న్ ఆన్ అయిపోతారు. సో అది ఏదైతే ఉందో దాన్ని ఎడ్యుకేట్ చేసి, ఒక సైకాలజీ, ప్రతి స్కూల్లో ఒక డాక్టర్ ఉండి, ఇన్ని కోట్లు ఫీజులు దొబ్బుతున్నారే ఈ ప్రైవేట్ స్కూల్స్, ఒక బ్లడ్ టెస్ట్ చేసి ఆ టెస్టోస్టెరాన్ లెవెల్స్ హై ఉన్న వాళ్ళకి ఒక చిన్న కౌన్సిలింగ్ ఇవ్వలేరా? సరే పేరెంట్స్ అని ఇవ్వలేరా? ఇది అంతా సహజం, నీకు ఈ ఏజ్ లో ఇట్లా వస్తుంది అట్లా చూడాలి. కానీ ఆ ఇష్యూని పట్టుకొని, ఆ డిజీజ్ ని పట్టుకొని, ఈ డిజీజ్ అవుతుంది మనం ఎన్ని రోజులు చేసినా ఈ కోవిడ్ ని తిట్టడము. ఇప్పుడు అందులో కూడా పేదోనికి ఒక న్యాయం, జూబ్లీహిల్స్ రేప్ కేసులకు ఏమైంది, ఏం శిక్ష పడ్డది ఇప్పటి వరకు? పబ్లిక్ వాళ్ళు మర్చిపోయారు, జూబ్లీహిల్స్ అన్నది మర్చిపోయారు రేప్ది. అదే ఆ లారీ పిల్లలు చేశారు చూడు, వాళ్ళని మనకు కాల్చి పడేశారు. ఇది న్యాయమా అన్న? ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయమా? ప్లస్ మనదేం దుబాయ్ కాదు, అరబ్ కంట్రీ కాదు, ఒక్కొక్కడు వచ్చి వాళ్ళని గీమా కొట్టాలి. మన ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ అన్నది కరెక్ట్ గా ఉందా లేదా, కరికులం కరెక్ట్ గా ఉందా లేదా, ఇట్లాంటి ప్యూబర్టీ క్లాసెస్ ఇస్తున్నారా లేదా, పేరెంట్స్ కి ప్రతి ఒక్కరికి కన్సెంట్ బేస్డ్ ప్యూబర్టీ చేయనియండి, ఒక కౌన్సిలింగ్ చేయనియండి. ఎందుకంటే అంత టెస్టోస్టెరాన్, ఇప్పుడు వాళ్ళు కూడా చూస్తుంటారు కదన్న మీడియా, వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఆ లెవెల్ హై వెళ్ళిపోతున్నప్పుడు ఇట్లాంటి మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు. అట్లా వెళ్లకుండా దొరికే మెడిసిన్స్ ఏదన్నా ఇవ్వచ్చు, లేకపోతే అట్లా వెళ్లకుండా చేసే ఆ ప్రాసెస్ ని కనుక్కొని, పోనీ నేను ఎంత పెద్ద సైంటిస్ట్ కాదు, నన్ను సీరియస్ తీసుకోకూడదు, కానీ దాని గురించి ఇంకొంచెం ఫర్దర్ గా డ్రిల్ చేసి ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ని పెట్టి ఏం చేస్తే ఇది ఆగుతుంది అన్నదన్నా చేయాలి కదా. అది చేయకుండా ఎంతసేపు మనం బాధితుల గురించి మాట్లాడి మళ్ళీ 2-3 రోజులు అయినాక మర్చిపోయి, వాళ్ళకి శిక్షలు ఖచ్చితంగా గట్టిగా పడాలా, పీనల్ కోడ్ మారాలా. కానీ పీనల్ శిక్ష మారే లోపల రూట్ కాజ్ ని పట్టుకొని ఎంతో కొంత చేస్తే క్రైమ్ అన్నది ఆటోమేటిక్ కాదు. ఎట్లా దిశ చట్టాలు చేశారు, నిర్భయ చట్టాలు చేశారు, ఏం మారింది? మళ్ళీ ఇది బెట్టింగ్ యాప్స్ లానే బ్యాన్ చేసారు, రెగ్యులరైజ్ చేయాలా. ఇది మార్పు అన్నది ఒక యుగంలో, ఒక దశాబ్దంలో రాదన్న. ఇప్పుడు ఎవరన్నా ఎడ్యుకేషన్ మినిస్టర్ దాని మీద కరెక్ట్ యాక్షన్ తీసుకొని ఆయన గనక ఈ ప్యూబర్టీ క్లాసెస్, స్కూల్స్, కాలేజెస్ లెవెల్స్, ప్రతి ఇంటికి ఒక ప్యూబర్టీ క్లాస్, చాలా మంచి ఐడియా, ప్యూబర్టీ క్లాసెస్, హార్మోన్ అంత వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలి, మృగాల్లాగా ప్రవర్తించకుండా ఉండడానికి. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళకి మూడు క్లాసులు ఇస్తున్నారు కదా, అట్లాంటి కౌన్సిలింగ్ అన్న. అంతకన్నా తక్కువ కౌన్సిలింగ్ ఏడాదికి ఒకసారో 6 నెలలకు ఒకసారో స్కూళ్ళల్లో ఇస్తే చాలన్న. స్కూళ్ళు ఇవాళ స్కూళ్ళల్లో ఇస్తే అది బై మౌత్ పబ్లిసిటీ అయ్యి వ్యవస్థలో మొత్తం చేంజ్ అయిపోతుంది అన్నట్లే. ఇంకో 2 ఏళ్లకు 3 ఏళ్లకు కొంచెం తగ్గుముఖం పడుతుంది అన్న. కరెక్ట్ మంచి ఐడియా అన్న, ఇది సూపర్. ఇక ఒక్కసారి ఏపీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్దాం. మీరు కోరుకున్నట్టుగా మీకు కావాల్సిన ప్రభుత్వం వచ్చింది, అంతేనా? సూపర్. ఎలా ఉంది? బాగుందన్న. కానీ మళ్ళీ అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు ద సేమ్ ఆన్సర్ అన్న. ఇప్పుడు ఒక రోడ్ వేయాలంటే ముందు గవర్నమెంట్ ఆడ ఎన్ని గుంతలు ఉంచిందో చూసుకోవాలా, ఆ గుంతలు ఎంత డీప్, దానికి సిమెంట్ వేయాలా, కంకర వేయాలా, ఇసుక వేయాలా,
లేకపోతే దాని మీదనే రోడ్ వేసేయాలా, ఉమ్, ఇది చెక్ చేసుకోనికే టైం పడుతుంది. Okay. కానీ పబ్లిక్ అంత అంత పేషెంట్ గా లేరు అని అనిపిస్తుంది. ఉమ్, పథకాలు రావాలా, తొందరగా పథకాలు వచ్చేసేలా అంటే ముందు ముందు అక్కడ ఫౌండేషన్ చూసుకోవాలి కదా. ఆడ ఉందా లేదా, రోడ్డు ఉందా, ఉంచిర్రా, అది కూడా ఉంచలేదా, ఇంత కచరా పెట్టిర్రు, అది తీసేస్తే గానీ అవును, అక్కడ నుంచి ఏమన్నా కట్టడం కుదరదు. ఓకే, సో ఇప్పుడు క్యాపిటల్ కట్టాలా, అవును, క్యాపిటల్ చుట్టూ కొంచెం డెవలప్మెంట్ చేయాలా, కార్పొరేట్స్ రావాలా, మొబిలిటీ పెరగాల, రోడ్స్ పెరగాల, ట్రాన్స్పోర్టేషన్స్ పెరగాల, ఆపర్చునిటీస్ రావాలా, గ్లోబల్ మార్కెట్స్ చూడాలా. గ్లోబల్ మార్కెట్ హై ఇప్పుడు ఆల్ టైమ్ లో ఉంది. సో ఇప్పుడు పడి అని ఒకటేసారి ఒక 5,000 కంపెనీలు, ఐటీ కంపెనీలు, రావు, మ్యానుఫ్యాక్చరింగ్ రావు. కంపెనీలు రావు. ఎందుకంటే గ్లోబల్ ట్రెండ్స్ ఆర్ లో. సో డెవలప్మెంట్ అన్నది ఒక ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్. అవును, సో ఆ కంటిన్యూస్ ప్రాసెస్ జగన్ అన్న చేయలే. ఒక క్యాపిటల్ అన్నది ఉంది, దాన్ని డెవలప్ చేసి ఉంటే సరిపోతుండే. ఒక 5-6 బిల్డింగులు కట్టి, ఒక మంచి రోడ్లు వేసి, ఇగో మీ క్యాపిటల్ అంటే అయిపో. వైజాగ్ పెడతా, తిరుపతి పెడతా, ఈడ పెడతా, కర్నూలు పెడతా అనేది దాంతోనే పూసుకాయ. ఉమ్, సో 5 ఏళ్ళు వేస్ట్ అయినాయి. కనీసం ఈ 5 ఏళ్ళు డెఫినెట్ గా right. ఒకవేళ తప్పుంటే విమర్శిస్తా. నేను ఏ పార్టీకి ఇప్పుడు సంబంధించిన అక్కడ పథకాలు కూడా పెద్దగా ఏమో అమలు కావు, చాలా పథకాలు అమలు కావచ్చు. అవుతున్నాయి అన్న. పెన్షన్లు అయితే వస్తున్నాయి. అంతే. ఇంకా ఏది పిల్లలకి తల్లి దీవెనో ఏదో ఉంటుంది, జగన్ అన్న విద్యా దీవెన ఉంటాయి. అది తీసేసి ఎంతమంది పిల్లలకుంటే అంతమంది పిల్లలకి తల్లి దీవెన ఇస్తా అన్నారు, విద్యా దీవెన ఇస్తా అన్నారు. సో టైం ఇవ్వాలి కదన్న, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేంత వరకు టైం ఇవ్వాలా. మళ్ళా సేమ్ టైం ఖజానాలు ఎంత ఉందో చూసుకోవాలా, ఎన్ని అప్పులు ఉన్నాయో తెలుసుకోవాలా, మిత్తిలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి, మిత్తి ఎంత కట్టాలనో తెలుసుకోవాలా, ఏడికెళ్ళి పైసలు జనరేట్ చేయాలనో తెలుసుకోవాలా. దానికి కూడా వాళ్ళకి కూడా నేను 5 ఏళ్ళు ఇచ్చేద్దామని అంటలేనన్న. రైట్, రైట్, ఒక 2 ఇయర్స్ చూస్తే దాని సైడ్ అన్న పోతున్నారు అనుకో, అనుకోవచ్చు. నేను ఎంతో కొంత పాజిటివ్ చెప్పాలి అంటే మన దగ్గర కన్నా అక్కడ అపాయింట్మెంట్ దొరికింది, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవాళ కాకపోతే రేపు ఇప్పుడు నా సొంటోనికి కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇచ్చిర్రు అంటే రేపో ఎల్లుండో డెఫినెట్ గా ఇంకా పాజిటివ్ సైడ్ వెళ్తారు అని నేను అనుకుంటున్నాను. తొందరలో మన తెలంగాణ గవర్నమెంట్ కూడా కఠిన చర్యలు తీసుకుంటే చేయాలి నిజంగానే. రైట్. సో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఎలా చూస్తున్నారు? అరే సూపర్ చూస్తున్నా. కానీ ఆయనకి నాకు తెలిసి పదవికి మించిన భారం మోస్తున్నాడు. ఎందుకంటే పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ నార్మల్ పొలిటీషియన్ దగ్గర నుంచి నేను అందుకే ఎక్స్పెక్టేషన్స్ స్ట్రైట్ చేస్తున్నా. ఎందుకంటే గత గవర్నమెంట్ చేసిన నష్టాన్ని పూరించి ఆ పునాదుల మీద నుంచి డెవలప్మెంట్ చేయాల. సో మన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ రాగానే పవన్ కళ్యాణ్ దగ్గర ఏం మ్యాజికల్ దండా లేదు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏం మ్యాజికల్ దండా లేదు. ఇట్లా అనగానే మొత్తం పెద్ద పెద్ద ఇది సినిమాలు వచ్చినట్టు రావు. సో సార్కి కూడా టైం కావాలా. ముందు ఆయన దగ్గర లేనిదే అది, కానీ టైం ఇవ్వాలా. ప్రజా సమస్యలన్నీ అర్థం చేసుకొని దాన్ని అధ్యయనం చేసుకొని దాని మీద ఏం చేయాలి అన్నది ఆయన కూడా డెఫినెట్ గా దాని మీద చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే హానెస్ట్ అంటే ట్యాక్స్ కట్టేటోళ్ళు పాలిటిక్స్ లోకి వస్తే అది నిజంగా చాలా గొప్పతనం. చదువుకున్న వాళ్ళు రావాలా, ట్యాక్సులు కట్టేటోళ్ళు రావాలా. ఆయన ఏం చేసిండు, సినిమాలు చేసి వచ్చిండు. అంటే ఆయన సినిమాలతోనే ట్యాక్సులు కట్టి ఆయన కష్టపడి ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టం, అది హిట్ కావాలంటే ఎంత కష్టం, అంత కష్టపడి వచ్చింది కాబట్టి సో ఆ లెవెల్కి వెళ్ళిండు. కానీ ఎలక్షన్లకు 2 నెలల ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ అక్కడ గెలవడు, పిఠాపురంలోనే గెలవడు అనే బెట్టింగ్ దగ్గర నుంచి పోటీ చేసిన అన్ని స్థానాల్లో స్వీపింగ్ మెజారిటీతో రావడం అనేది చాలా మంది కొంత అనుమానం ఉంది. ఇది నాకు తెలిసి ఇక్కడ మెయిన్ ఏమైపోయింది అంటే అన్న, ప్రో గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ రెండే ఓట్లు ఉండే. ఓకే. సో యాంటీ గవర్నమెంట్ అన్నది ఒక సైడ్ అయిపోయింది. మొత్తం బీజేపీ గానీ, టీడీపీ గానీ, జనసేన గానీ. సో ఆ 2-3 సీట్లు కూడా ఎట్లా గెలిచిర్రు అన్నదే పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ ఇప్పుడు. ఎందుకంటే నేను మాట్లాడుతుంటా కదన్న, ఏ ఏరియా చూసినా నాకు ఒక
చాలా తక్కువ పర్సంటేజ్ ప్రో గవర్నమెంట్ కనిపించింది, చాలా ఎక్కువ శాతం యాంటీ గవర్నమెంట్ కనిపించింది. అందుకే ఈ సునామీ వచ్చింది. నాకు తెలిసి ఎక్స్పెక్ట్ చేశారా ఇది? నేను ఒక 10 సీట్లు ఎక్కువ వస్తాయి అనుకున్నా వైసీపీకి. అవునా? కానీ నాకు తెలిసి ఏ సర్వే వాళ్ళు అనుకోలే ఈ లెవెల్లో కొట్టాలని. కొద్ది గొప్ప కేకే గారు ఆయన సర్వే ఒకటే దగ్గర ఉండే, ఆయన ఈ మధ్య సర్వేలను కూడా నమ్మడానికి లేదు. ఆయన మస్తానా, ఆయన ఆరే మస్తాన్ దెబ్బ కొట్టాడు అందరినీ. నాకు తెలిసి కొంచెము ఎవరన్నా వైసీపీ లీడర్సే బెట్టింగ్ వేద్దాం అనుకున్నారు అనుకుంటా, టీడీపీ గెలుస్తుంది అని. అందుకే అట్లాంటి సర్వే చెప్పుంటారు. లేకపోతే లాస్ట్ మినిట్ లో ఎలక్షన్ రిజల్ట్స్ కి 2 రోజుల ముందు ప్రజల్ని మభ్యపెట్టాలి అన్న అట్లాంటి సర్వే ఎందుకు ఇచ్చుంటారు? అదే ఎలక్షన్స్ అయిపోయి ఫలితాలకు ముందు, అదే 2 రోజుల ముందు, 2 రోజుల ముందు అట్లాంటి సర్వే ఇచ్చారు అంటే నాకు ఎందుకో ఇది దాని గురించే అనిపించింది. అంటే కొంచెం అంటే వైసీపీ వాళ్ళు ఎలక్షన్ లో నష్టపోయి ఉంటారు కదా, కొద్ది గొప్ప వసూలు చేసుకోవాలంటే టీడీపీ గెలుస్తుందని, వైసీపీ గెలుస్తుందని ఇట్లా ప్రచారం చేయించుకుంటే అటు ఇటుగా ఉంటారు కదా. సో ఈ లోపల కొంచెం టీడీపీ మీద బెట్టింగ్ వేసి పైసలు సంపాదిద్దాం అనుకున్నారేమో. అంత పెద్ద ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు మరి 30 కోట్లు 20 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టేటోళ్ళు మనం రావట్లేదు అని తెలిసినప్పుడు ఎంతో కొంత వాపస్ తీసుకుందాం అని చూస్తారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆ సీట్ లో ఫిట్ ఇన్ అయ్యారా అన్న? ఎవరో సూపర్ ఫిట్ అయ్యారు. నాకు తెలిసి చెప్పిన మోయలేనంత బరువు. అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఒక సినీ నటుడి నుంచి సడన్ గా ఒక భక్త రాజకీయ నాయకుడిగా మారడం అంత ఈజీనా? రోజుకి అయిందా? నాకు మెయిన్ నచ్చేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ, లోకేష్ గారి దగ్గర కానీ, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ బాగా నచ్చేది కష్టజీవులు అన్న. గతంలో మీరు లొకేషన్ తిట్టినట్టున్నారు ఒకసారి. నేను ఎప్పుడు అనలేదు అన్న, ఆయనకంత సీన్ లేదని. లేదు నేను ఎప్పుడు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పొలిటీషియన్ ఇస్ లోకేష్ గారు. సీరియస్? యా, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మనకి ముందు మనం చూసినాం తెలంగాణలో కూడా 1996లో హైదరాబాద్ ఎట్లుండే, 2004లో ఎట్లుండే హైదరాబాద్. అసలు ఈ ఊరు వచ్చినాం, నేరేడుచర్లు వచ్చినాము, లేకపోతే హుజూర్నగర్ పోయినాము అని కూడా తెలియకపోతుండే. షాపుల ముందు పేర్లు చదువుకుంటుండే. ఆ ఊరి ముందు బోర్డు, ఆ ఊరికి ఒక రోడ్డు, ఆ ఊరికి ఒక చివరిన ఒక బోర్డు, మధ్యలో ముగింపు బోర్డు, మధ్యలో ఒక బస్ స్టాండ్. ఇది కూడా పెట్టింది చంద్రబాబు నాయుడు గారే. అందరూ అంటారు ఆయన ఓన్లీ సైబరాబాద్ కట్టారు, హైటెక్ సిటీ కట్టారు, లేకపోతే ఇక్కడిక్కడనే డెవలప్ చేశారు. లేదు, ఓవరాల్ తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినంత డెవలప్మెంట్ ఎవరు చేయలేదు. నేను ఫ్యాన్ అంటే ఒక్కటన్నా, మీరు చంద్రబాబు నాయుడు పొగడిన వరకు నేను ఒప్పుకుంటా, కానీ లోకేష్ గారికి మొన్నటి దాకా ఆయన్ని బాగా అవమానించేవాళ్ళు, ట్రోల్ చేసేవాళ్ళు కదా. ఎవరు? వాళ్ళు చేసేటోళ్ళు. ఇప్పుడు సత్తా తెలియదు కదన్నా. నేను మీరు కలిసారు ఎప్పుడు? నేను 2 సార్లు కలిసిన లోకేష్ గారిని. ఫస్ట్ టైం ఏమో యోగలం దాంట్లో కలిసా. ప్లస్ నాకు ముందు నుంచి కూడా లోకేష్ గారు అభిమానం. ఎందుకంటే ఆయన స్టాన్ఫోర్డ్ లో చదివారు అన్న. అసలు స్టాన్ఫోర్డ్ లో MBA సీట్ అంటే అసలు మా పైసలు ఉన్నంత మాత్రాన స్టాన్ఫోర్డ్ లో సీట్ రాదు. అట్లాంటి యూనివర్సిటీ అది. ఎక్కడ ప్రపంచంలో ఏ కార్పొరేట్ లో జాయిన్ అయినా ఆయనకి మినిమం టు మినిమం ₹1,00,00,000 నెలకి జీతం వస్తుంది. ఆ లెవెల్ చదువు అది. ఆ లెవెల్ చదువు హ్యాపీగా ఉండొచ్చు. ఇందులోకి వచ్చి అడ్డమైన ఎన్ని మాటలు అన్నారన్న. వాళ్ళ మదర్ని తిట్టిర్రు, ఆయన బాడీని తిట్టిర్రు, ఆయన పర్సనాలిటీని తిట్టిర్రు, లాంగ్వేజ్ తిట్టిర్రు. మజ్జిగలో చక్కెర వేస్తే తీయకుండా పోతే ఉప్పగుంటుందిరా గాడిదే, అది తీయగుంది అన్న దాన్ని కూడా ట్రోల్ చేసారు గలీజ్ గాళ్ళు. మజ్జిగలో ఇప్పుడు నీళ్ళల్లో ఉప్పు వేసినామన్నా అది ఉప్పు ఉండకుండా తీయగుంటదా? చక్కెర వేసినావా తీయగుంది అన్నాడు, దాన్ని కూడా ట్రోల్ చేసారు పాపం. నేను అదే అంటున్నా, మీరు ఫేవరెట్ హీరో అనేసరికి నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంత ట్రోల్ అయ్యాడు కదా మనోడు. సో నేను ఎప్పుడు నాకు లోకేష్ గారి విజిబిలిటీ, ఈ కరికులం ఉంది చూడండి. ఇప్పుడు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా కదా. సో ఈ కరికులం గురించి నాతో ఫస్ట్ టైం డిస్కస్ చేసింది లోకేష్ గారు. అంటే ఒక మొత్తం వ్యవస్థ తిరగాలి అంటే ఇమీడియట్ గా కాదు, కానీ కరికులం మన స్కూల్ సబ్జెక్ట్స్ లో ఏమేమి ఉంటాయి. ఇప్పుడు బిస్మార్క్ ని జర్మనీ యునైట్ చేసిండా, లేకపోతే ఆడమ్ స్మిత్ ఏం చెప్పిండు, ఆ థియరీస్ కన్నా ఇంపార్టెంట్ సోషల్ ఎడ్యుకేషన్, మోరల్ ఎడ్యుకేషన్. మన పరిస్థితులు, మన లీడర్స్, వాళ్ళ గురించి నేర్చుకుంటా అంటే నెక్స్ట్ జనరేషన్ డెఫినెట్ గా
ఒక కాన్ఫిడెన్స్ జనరేషన్ వస్తుంది. ఎన్నేళ్ళు బతుకుతామన్నా ఇట్లాంటి పేదరికంలో. అంతే కదా. కనీసం ఇప్పుడు ఇప్పుడు నా కొడుకు లేకపోతే నా మన్మడు అన్న మంచి రోడ్ల మీద తిరగాల, నా మన్మడికి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సేఫ్ ఉండాలా, నా మన్మడికి ఎక్కడ ఉచ్చకంపుగా రావద్దు, ఈ మాత్రం కోరుకోవడం కూడా తప్పేనా అన్న? అది ఇప్పటికీ అత్యాశ మనకి. మా తాత ఇదే పరిస్థితుల్లో ఉన్నాడు, మా అయ్యి ఇదే పరిస్థితులు ఉన్నాడు, నేను ఇదే పరిస్థితులు ఉన్నా, నా కొడుకు ఇదే పరిస్థితులు ఉన్నాడు. మారాలి కదన్న ఎక్కడ మారాలి. అండ్ ఇంకొక ప్రశ్న అన్న, పవన్ కళ్యాణ్ గారి విషయంలో నేను చూస్తున్నా, అంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ చాలా గౌరవించారు చంద్రబాబు గారు, సూపర్ అది ఇది, ఆయన లేకపోతే నేను లేనన్నారు. ఆ తర్వాత చాలా ప్రకటనల్లో, గవర్నమెంట్ ప్రకటనల్లో కానీ చాలా చోట్ల పవన్ కళ్యాణ్ ఫోటో లేకుండా పవన్ కళ్యాణ్ విస్మరించుతున్నట్టుగా కొన్ని చోట్ల అది అది పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదన్న. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నేను మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోండి ఏదన్నా పథకానికి మీ పేరు, నేను దానికి అగెయిన్స్ట్, మీటింగ్లలో కూడా ఫోటో తీశారు. చెప్పినా కదన్న, మోయలేనంత బరువు మోస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ సింక్రనీ అంత బాగుంది కాబట్టి 100% సీట్స్ వచ్చినాయి జనసేనకి. వాళ్ళిద్దరి ఆలోచన తీరు ఒకటేలాగుంది. అండ్ ఇప్పుడు జీవోల మీద కానీ దేని మీద కానీ ముఖ్యమంత్రి సైన్ చేయక్కర్లే, ఉప ముఖ్యమంత్రి కూడా సైన్ చేయొచ్చు. సో అట్లా ఆ లెవెల్ గౌరవం, ఆ లెవెల్ రెస్పెక్ట్ ఆల్రెడీ ఇచ్చారు. అండ్ వీళ్ళు నిరంతరం కష్టపడ్డా వాళ్ళు చేసిన డ్యామేజ్ ని కంట్రోల్ చేసి కొంచెం పైకి రావాలి అంటే వీళ్ళు నిరంతరం కష్టపడాలి, రోజుకి 24 గంటలు కష్టపడాలి. రైట్. అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తొక్కుతున్నాడేమో అనే దాన్ని మీరు అది జస్ట్ ఊహ. చెప్పలేం కదా, మనకందరికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కువ ప్రేమ. ఆ ప్రేమతో వచ్చే అభద్రత భావమే గాని అక్కడ వాస్తవం అదే కాదు. ఒకవేళ అట్లాంటి సిట్యుయేషన్ ఉంటే బయటకి మాట్లాడలేనంత అంత చిన్నోడేం కాదు, అట్లాంటి పర్సనాలిటీ కూడా కాదు. ఎందుకంటే ఎక్కడన్నా ఇలాంటిది అయితే ఆ సార్ గలమెత్తిర్రు అంటే అయిపోయాయి మొత్తం, ఒక సునామీ వచ్చినట్టు, సునామీ వచ్చి మొత్తం కొట్టుకెళ్ళిపోతుంది. సో అందుకని నాకు తెలిసి అట్లాంటిది ఏం లేదు. ఇదంతా మనకి కలిగిన మన ఇష్టంలో వచ్చిన అభద్రతా భావం అంతే. ఇప్పుడు నాకు లోకేష్ గారు అంటే ఇష్టం, అండ్ మాట్లాడినా ఆయనతో 1 hour మాట్లాడినా అట్ ద సేమ్ టైం మొన్న 15 నిమిషాలు ప్రతి ఒక్క విషయంలో ఆయనకున్న నాలెడ్జ్ ఏది, నాట్ పాలిటిక్స్ ఎవరన్నా మాట్లాడతారు కానీ ఒక కరికులం నుంచి ఒక వ్యవస్థ మీద ఆయనకున్న అవగాహన, పేదరికాన్ని ఎట్లా చేయాలి, ఒక ఇష్యూని ఎట్లా చేయాలి, ఒక ఇష్యూని ఎట్లా సాల్వ్ చేయాలి అన్నదానికి ఆయన దగ్గర కంప్లీట్ సింటాక్స్ ఉంది. అట్లాంటి ఆయనని జస్ట్ ఐటీ మినిస్టర్ కి, ఎడ్యుకేషన్ మినిస్టర్ కి పరిమితం చేశారు. సో నేను అనుకుంటా, అరే ఇందబ్బా లోకేష్ గారికి కనీసం ఫినాన్స్ మినిస్టర్ ఇవ్వచ్చు కదా కనీసం. సో వాళ్ళు పార్టీలో ఉన్న వాళ్ళని అందరినీ చూసుకొని అందరికి బ్యారేజ్ చేసుకొని తగినంత గౌరవం ఇవ్వాల. నాకు తెలిసినంత మటుకు అయితే పవన్ కళ్యాణ్ గారికి మంచి గౌరవం ఇచ్చారు. అండ్ డెఫినెట్ గా ఆయన డెప్యూటీ సీఎం అన్న హోదాకే ఆయన ఒక డిఫరెంట్ రెస్పెక్ట్ తెస్తాడు పాన్ ఇండియా లెవెల్. పాన్ ఇండియా సినిమా లేకపోవచ్చు పవన్ కళ్యాణ్ గారు, కానీ పాన్ ఇండియా లెవెల్లో పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తా అంటున్నారు. ఈ 2 సినిమాలు 100% మానేయాలి కదా, ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? ఇంకా ఒప్పుకోవాలన్నా, ఉన్న సినిమాలే మళ్ళీ రిటర్న్ చూడాలా. ఈ లోపల అకీరా వస్తాడేమో ఇక తృప్తి పడాలా. లేకపోతే నాకు తెలిసి ఆయన సినిమాలు మానేయటమే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ప్రజా మార్గం ఎంచుకున్న తర్వాత ఇక నాలాంటోడే జాబ్ మానేస్తే ఇక పవన్ కళ్యాణ్ గారు మానేయద్దా. నేను ఎప్పుడైతే ఈ ఇష్యూస్ అనుకున్నానో నేనే జాబ్ మానేసిన. ఒక్కసారి ఒక కాజ్ మీద 2 పడవల మీద కాలేయలేమన్నా. సో అందుకని షాకింగ్ న్యూస్ ఒక రకంగా ఫ్యాన్స్ కి. అట్లాగే చిరంజీవి గారిని కూడా ప్రభుత్వంలో ఇన్వాల్వ్ చేస్తారనే మాట ఒకటి విన్నాను నేను. అది చేయకూడదు అన్న, ఎందుకంటే ఇది మళ్ళీ నా పర్సనల్ ఒపీనియన్. సార్ మూవీస్ చేయాలా, నాకు తెలిసి మూవీస్ నుంచి కూడా రిటైర్ కావాలా, అతి త్వరలో రిటైర్ కావాలా.
ఎందుకంటే నేను చూసిన చిన్నప్పటి నుంచి హార్డ్ వర్కింగ్ ఎవరైనా ఉన్నారు అంటే చిరంజీవి గారి నుంచి ఒళ్ళు హూనమైపోయి ఉంటుంది నాకు తెలిసి. అన్నం తినకుండా డాన్సులు అది చేసి ప్రజలకి ఏదో చేద్దామని వచ్చి మళ్ళీ అక్కడ విమర్శలు ఎదుర్కొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఏదొచ్చి పాపం అనేది చాలా రప్చర్ అయిపోయింది లైఫ్, చాలా చితికిపోయారు. ఇక ఈ టైంలో జర బిందాస్ రిలాక్స్ అయిపోవాలని కోరిక నాకు. ఎందుకంటే ఇక ఏదైనా ఇన్నేళ్ళు సర్వీస్ ఇచ్చారు, ఫిలిం ఇండస్ట్రీకి ఇచ్చారు, ఫిలిం ఇండస్ట్రీలో ఏదైనా ఈయననే మళ్ళీ ఒక 10 ఏళ్ళు రాజకీయాలకు ఇచ్చారు. ఇన్ని కష్టాలు పడ్డ తర్వాత కూడా ఇప్పుడు ధనుమని పుసుకుమని సినిమా తీసినాం, అందులో 2 స్టెప్పులు తక్కువగానే మళ్ళీ మనమే అంటాం అరే అప్పుడు లాగా లేదు అంటే మనం మర్చిపోతాం. ఆయనకి 65 ఏళ్ళు అన్నది మర్చిపోతాం. సో అందుకని ఏం చేయాలంటే సార్ ఇక రెస్ట్ తీసుకోండి బాయ్ సార్, నా ఒపీనియన్. అదే. సో ఇక మీ విషయానికి వస్తే ఇదంతా బిగ్ బాస్ కోసమే చేస్తున్నాడు ఈయన, మేజర్ ఆరోపణ నిజమేనా? అసలు బిగ్ బాస్ అంటే ఏందన్న, ఏమన్నా బిగ్ బాస్ అంటే హెవెనా, స్వర్గమా, లేకపోతే ముక్తే? ఎంత వస్తుంది అన్న? ఒకవేళ బిగ్ బాస్ పోయినారు అనుకో ఎంత వస్తుంది? ఏది మొత్తం 105 రోజులు 117 రోజులు వస్తాయి, 50 లక్షలు వస్తాయి, అందులో 20% 30% పోతుంది, 35 లక్షలు వస్తుంది. వారం రోజులకు దానికో 50,000 లక్షలు వస్తుంది అనుకుందాం. మనం ఏమి సీరియల్ యాక్టర్ కాదు, లేకపోతే పెద్ద ముమైత్ ఖాన్ కాదు మనకు లక్షలు ఇవ్వాలి. మనకి ఆ చిల్లర పైసల గురించి ఇదంతా బిగ్ బాస్ గురించి చేసిన అంటే నాకు నేను పోను రావు నాయన అని 100 సార్లు చెప్పిన. బిగ్ బాస్ ని కూడా తిట్టిన ఆఖరికి. కాబట్టి బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ ని కూడా తిట్టిన. బిగ్ బాస్ నాకు నేనే బిగ్ బాస్ అని ఫీల్ అవుతాను. నేను బిగ్ బాస్ చేస్తా. అక్కడ మీ బిగ్ బాస్ ఉన్నాడుగా, మా బాస్ చూడడానికి వేరే ఆప్షన్స్ ఉన్నాయన్న. ఎల్లు కలిసారు ఎప్పుడైనా? ఎప్పుడు కలవాలి ఇప్పటిదాకా, డైరెక్ట్ గా కూడా చూడలే. అయ్యో, ఇక వేరే ఆపర్చునిటీ ఏమైనా వస్తుందేమో. అవునా? ఓకే. అంటే కాదు, అంటే మొన్న ఈసారి బిగ్ బాస్ 8లో మీరు ఇంటర్వ్యూ దాకా వెళ్ళారు, రిజెక్ట్ అయ్యారు, ఆ బాధలో ఉన్నారు అని విన్నాను. నేను బాధలు ఎందుకుంటాను, అసలు రాలేదు. లేదన్న, ఇంటర్వ్యూ వరకు వెళ్ళింది వాస్తవం, అందులో తప్పలేదు. కానీ ఇంటర్వ్యూలో కూడా నేను ఇదే చెప్పిన, ఈ హిపోక్రసీ నాకు నచ్చదు. ఇప్పుడు నాగార్జున రాగానే ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ ని చూస్తాం కదా, లేస్ నుంచి ఇట్లా ఈ హిపోక్రటిక్ బిహేవియర్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. ఇప్పుడు ఒకవేళ నాగార్జున రవిని ఇది తప్పు అంటే నేను ఐ విల్ నాట్ యాక్సెప్ట్. నాకు నిజంగా తప్పు అని అనిపిస్తే నేను ఒప్పుకుంటానేమో, కానీ సారీ సార్ లాస్ట్ టైం చేసినట్టు ఈ పెయిడ్ ఆర్టిస్టులు చేసినట్టు ఈ ఓవర్ యాక్టింగ్ అయితే నాతో కాదు. సో నా తప్పు అంటే నా తప్పు కాదు, నీదే తప్పు అంట డైరెక్ట్. నాగార్జున కానీ ఆ ప్లేస్ లో దేవుడు ఉన్నా నేను అంతే అంట. సో మొహబ్బత్ ఉన్న నాకు నాగార్జున సార్ అంటే మొహబ్బత్, అంతేగాని నేను నాగార్జున సార్ బానిస కాదు. ఇప్పుడు అంతే కదన్నా. ఇప్పుడు నాకు నువ్వు అంటే ఇష్టం అనుకో అన్న నువ్వు మస్తు చేస్తావు అన్న ఇంటర్వ్యూ ఇదంట, అంతేగాని నువ్వు ఏమన్నా నేను బ్లైండ్ గా సపోర్ట్ చేయడం నాతో కాదన్న. సో ఈసారి అంటే పల్లవి ప్రశాంత్ మామూలు వాడిని కూడా మీరు టార్గెట్ చేసినట్టున్నారు. నేనేం టార్గెట్ చేయలే, కానీ అది ఆ అప్రోచ్ రాంగ్ అన్న. ఇప్పుడు రేపు పొద్దున్న అన్న నేను మళ్ళీ వచ్చిన అన్న ఇది అని చేసిండు వచ్చిందంతా పైసలంతా పబ్లిక్ కి మనసు అన్నాడు. మొత్తం కాకపోయినా ఒక 30-40% కొంచెం అన్నా ఖర్చు పెట్టేడుండే కదా, పబ్లిక్ కి ఇస్తా అన్న మాట నిలుపుకునేడుండే కదా. అది నిలుపుకోకపోగా ప్లస్ ఇంకోటి ఏముంది, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ని చూసారు అందరు పబ్లిక్. తర్వాత నుంచి మీరు చూడండి సోషల్ మీడియాలో ఎంతమంది తయారయ్యారు. అన్న నన్ను బిగ్ బాస్ కి పంపేయండి అన్న నేను జుట్టు అన్న నేను విగ్గోన్న అన్న నేను గొర్రెలు కాసుకునేటోన్న అన్న. ఇప్పుడు ఈడి వరకు అన్నా పర్వాలే, పోతా అని బతిమలాడతారు. రేపు పొద్దున ఎవడన్నా టవర్ ఎక్కితే బిగ్ బాస్ నన్ను తీసుకోలేదు కాబట్టి నేను టవర్ ఎక్కినా అని ఆ సిచ్యువేషన్ కూడా వస్తుందా? రాదా? ఓకే, మీరు ఒక్కసారి ఎంకరేజ్ చేయడం మొదలు పెడితే ఎందుకు రాదన్న? ఎవడన్నా జిద్దు మీద తీసుకున్నాడు అనుకో, నేను ఈసారి బిగ్ బాస్ పోవాలా అని పోయి టవర్ ఎక్కి కూర్చున్నాడు అనుకో, ఏం చేస్తారు? ఓకే, వాడు బెదిరించే దాంట్లో కాలు జారి కింద పడి వచ్చిండు అనుకో, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఈసారి ఎవరుండొచ్చు అన్న కంటెస్టెంట్స్? నా ఉద్దేశంలో మొత్తం ముక్కిపోయిన బెట్టింగ్ యాప్స్ వాళ్ళు అందరూ ఆడపోయి శత్రువులు. నా శత్రువులు కాదన్న, కానీ ఇక
నాకు తెలిసి ఈ గ్యాంగ్ నేను చూసినంత వరకు అయితే బిగ్ బాస్ లో ఇప్పుడు ఆ టేస్టీ తేజ, ఆ ప్రియాంక, వీళ్ళందరూ లాస్ట్ టైం అమర్దీప్, వీళ్ళంతా బెట్టింగ్ గ్యాంగే. ఇదంతా బెట్టింగ్ గ్యాంగే. మీరు బాగా ఫాలో అవుతారా బిగ్ బాస్ ని? నేను ఫస్ట్ బిగ్ బాస్ 1 ఒకటి ఫాలో అయినా, తర్వాత సన్నీ విన్ అయింది, తర్వాత బిందు విన్ అయింది, అంతే. ఇక మిగతా ప్రతి బిగ్ బాస్ ఫాలో ఏం కాలేదు. ఓకే 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 ఓకే. సో ఈసారి ఎవరు గెలవచ్చు అంటారు? అంటే ఇంకా చాలా మంది కంటెస్టెంట్ పేర్లు వస్తున్నాయి కదా చాలా వరకు. అంటే ప్రశాంత్ ఆయన రీప్లేస్ చేయగలిగే క్యారెక్టర్స్ ఎవరు అన్నారా ఈసారి? ఏమో నాకు అనిపిస్తలేరు. సో ఈసారి బిగ్ బాస్ లో వేణుస్వామి ఉంటాడా అన్న? ఉన్నారు అనుకుంటున్నాను. నాకు తెలిసి బాగా వార్తలు వచ్చినాయి ఈ మధ్య బాగా. అంతా స్పెక్యులేషన్. అందరు వచ్చి రాజ్ తరుణ్ వస్తున్నా అన్నారు, వాళ్ళు వస్తున్నా అన్నారు, వీళ్ళు వస్తున్నా అన్నారు. నాకు తెలిసి అంటే మీరు ఇంటర్వ్యూలకు వెళ్ళారు కదా, అక్కడ ఎవరన్నా అట్లా వాళ్ళదంతా కాన్ఫిడెన్షియల్ ఉంటది. నాకు తెలిసి బిగ్ బాస్ కి వెళ్ళాల్సిన కంటెస్టెంట్స్ ఎవరు ఉంటారు సీరియల్. మీరు రైట్ పర్సన్ కదన్నా బిగ్ బాస్ లో. లేదండి, ఇట్లాంటి వాళ్ళకే అలా ఉంటే ఇంత మజా వస్తుంది. మనకు వస్తుండొచ్చు, కాకపోతే వాళ్ళకి ఇంత ఈ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వాళ్ళకి నచ్చకపోవచ్చు. లేకపోతే పుసుకుమని నాగార్జున సార్ ఏమన్నా అంటే మనని ఇస్తాడు, లేకపోతే ఆడికి పోయి ఈడు హర్తాల్కి కూర్చున్నాడు అనుకో, మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది, బెట్టింగ్ యాప్స్ గవర్నమెంట్ బ్యాన్ చేసేంత వరకు ఈడు హంగర్ స్ట్రైక్ మీద కూర్చుంటా అని చెప్పినా అనుకో, అప్పుడు ఏం చేస్తారు? సో అందుకనే మన పర్సనాలిటీ దానికి సెట్ కాదంటున్నా. ఆడికి పోయినప్పుడు ఆడ పోయి మొత్తం మీడియా అంతా పబ్లిక్ అంతా చూస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేసేంత వరకు నేను అన్నం తినా అని కూర్చున్నాను అనుకో, బిగ్ బాస్ దాంట్లో మొత్తం చూస్తారు. అది ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది, మామూలుగా. అందుకని నా అలాంటి పెట్టుకోరు వీళ్ళు ఎక్కడి ఆశలు అవుట్ అయ్యగా ఏదన్నా బిగ్ బాస్ కు పోవాలనే లేదేమో. రమ్మన్నా బోర్ ఇక నాకు అది డెఫినెట్ గా నా అలాంటి పెట్టుకోరు. అది మిస్ మ్యాచ్ అర్థమైపోయింది. వాళ్ళు కూడా ఎందుకు వచ్చింది ఇంత పెంట అనుకుంటారు. మిమ్మల్ని చూస్తాం అనుకున్నాం బిగ్ బాస్ లో అనుకున్నా. వచ్చుంటే అయితే మటుకి ఇంటర్వ్యూకి పోయారని నాకు తెలిసింది. సో ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అవుతారని అనుకున్నా. యాక్చువల్ అదే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళినా, కానీ పుసుకుమని కానీ అలాంటి ఉంది కనుక తీసుకున్నాను అనుకో, అయ్యే పెంట అయితే మటుకు సెలక్షన్ అయిపోయిందన్న అందరు చెప్పేశారా? ఏమో తెలియదు అన్న, నేను ఇంకా పట్టించుకోలేదు. ఇప్పుడైతే చూద్దాం, మిమ్మల్ని వైల్డ్ కార్డులోనే పిలుస్తారు ఎవరైనా మా ఆశ. రైట్. అట్లాగే రాజేష్ మహాసేన గురించి కూడా మీరు మాట్లాడారు. ఆయన బండారం బట్ట బయలు చేస్తాను, బండారం బట్ట బయలు చేస్తా అని చెప్పలే, ఇక క్లారిటీ లెస్ ఫెలో అని చెప్పిన. అంటే తర్వాత అతను సంగతి చూసుకోలేదు అన్నట్టున్నారు. ఆయన నేను చాయ్ తీసుకురమ్మన్నా అంతే. అట్లా ప్రతి ఒక్కరికి ఏం రెస్పాండ్ అవుతామన్నా. ఆయనకి ఏం రీచ్ కావాలనో ఏం కావాలనో వెనకాల నా ఫోటో, అన్వేష్ ఫోటో, నాన్ వేసిన ఫోటో, అందరు ఫోటోలు వేసిండు. వచ్చి అది ఇది అన్నాడు. ముందు కూడా 4 ఏళ్ల కింద కూడా ఇదే పీకేస్తా గీకేస్తా అన్నాడు. మన పవన్ కళ్యాణ్ గారిని అన్ని స్థానాల్లో ఊడగొడతా అన్నాడు. అసంటోళ్ళతోని ఆయనతోని ఎవరెవరైతే తిట్లు తిన్నారో వాళ్ళందరూ ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్నారు. నేను కూడా అంతే, నాకు తెలిసి మన పవన్ కళ్యాణ్ గారిని తిట్టిండు, సార్ డిప్యూటీ సీఎం అయిండు, నేను కనీసం ఏదో ఒకటి అయితేనే. అట్లాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే షర్మిల. సో వాళ్ళ మధ్య అది ఎట్లా చూస్తారన్నా, ఇప్పుడు తన కాంగ్రెస్ అధ్యక్షురాలు అయింది, దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందన్న? సూపర్ ఉంటుంది అనుకుంటాను. నాకు తెలిసి పెద్ద ఇంపాక్ట్ అయితే ఉంది అని అనిపించింది. ఎందుకంటే అవునా, ఒకవేళ షర్మిల గారు ఇంకా సునీత గారు ఆ రేంజ్ ల రివోల్ట్ కాకపోతే, అది ఎంత లేదన్నా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డెఫినెట్ గా చూస్తుంది అన్న. సొంత చెల్లె బయటకు వచ్చి విమర్శిస్తుంది, అది కనిపించని దెబ్బ అన్న. నేను ఐ వుడెంట్ సే 10%, 20% కూడా వెళ్ళిపోయి అమెరికాలో ఉండడం, అది కనీసం లేదంట 1%, 2% అయితే డెఫినెట్ గా ఇంపాక్ట్ అయింది. అవునా? రైట్. దువ్వాడ శ్రీనివాసరావు గురించి మాట్లాడలేదు ఏంటన్నా మీరు? ఏం మాట్లాడాలన్నా, వాళ్ళది పర్సనల్ ఏదో ఆయన యంగ్స్టర్ అట్లా చేసిందన్నా ఏమన్నా అనుకోవచ్చు. నాకు తెలిసి ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. మాట్లాడినందుకు కర్మ అన్నది బూమరాంగ్ అన్న. నువ్వు ఏదైతే అన్నావో అది మళ్ళా రిటర్న్ వచ్చి థర్డ్ అని తాకింది. సో పవన్ కళ్యాణ్ మీద ఇక వాళ్ళడానికి వీల్లేదు. నేను అంటలే, అది కర్మ అనుకుంటా. అందుకే కదా పవన్ కళ్యాణ్ గారిని అన్న నాకు అందరికి వచ్చి ఏం పచ్చగడా అన్న, అది 3 నెలలు తిరగలే, మొత్తం రోడ్డు మీద పడ్డాడు. అవును అవును అవును. నాగబాబు గారికి పదవి ఇవ్వట్లేదు ఎందుకు? ఆయన తీసుకోవట్లేదేమో పాప. ఆయన సీట్ ట్రై చేశాడు అప్పట్లో,
అది రాలేదు. ఏమో ప్రభుత్వం వచ్చాక కనీసం ఒక ఎమ్మెల్సీ అన్న ఇస్తారేమో అనుకుంటే అది లేదు. ఎమ్మెల్సీ ఇప్పుడు లేదు కదా నోటిఫికేషన్, Hmm. ఆంధ్రాలో లేదు కదా. Hmm. ఆంధ్రాలో వస్తున్నప్పుడు ఇస్తారేమో డెఫినెట్ గా. ఉమ్. ఇప్పుడే ఎట్లా ఇస్తారన్న. కార్పొరేషన్ అదే పార్టీలో పదవి ఉంది ఆయనకి. పార్టీ పదవి, జనసేనలో పార్టీ పదవి అంటే అదేం మజాక్ కాదు. ఓకే. సో నాకు తెలిసి డెఫినెట్ గా ఫ్యూచర్ లో యాక్చువల్ పదవి కూడా ఇస్తారు అనుకుంటా. కార్పొరేషన్ పదవులు ఎప్పుడైతే ఇస్తారో కార్పొరేషన్ ఇస్తారేమో. ఒక మీటింగ్ లో చెప్పాడు, మా ఇంట్లో వాళ్ళైతే ఎవరు ఏం అడగట్లేదు అని క్లారిటీ కూడా ఇచ్చాడు ఆయన, పవన్ కళ్యాణ్ గారు. అదే అదే పవన్ కళ్యాణ్ గురించి కష్టపడ్డ వాళ్ళలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది కానీ పదవులు ఇస్తారు, ఎంతమంది నిరాశతో ఉంటారు. అంటే నాగబాబు గారు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు కాదు, నాగబాబు గారు, నేను ఏమన్నా అనుకో అన్న, నాగబాబు గారు కష్టపడలేదని నేను అంటలేను. కాకపోతే నాగబాబు గారి కన్నా ఎక్కువ బయటోళ్ళు పడ్డారు. ఓకే ఓకే. కేసులు వేయించుకొని పడ్డారు, కొంతమంది తిట్లు తింటా పడ్డారు, కొంతమంది అటాకులు అయినా ఏమన్నా కానీ నేను పవన్ కళ్యాణ్తోనే ఉంటా అని పడ్డారు. సో వాళ్ళకందరికి ఇచ్చిన కిస్సలో, లేకపోతే నాగబాబు గారికి ఏమైనా ప్రియారిటీ ఇచ్చి ముందు ఇస్తారు. కానీ డెఫినెట్ గా అయితే ఇవాళ కాకపోతే రేపు డెఫినెట్ గా ఏదో ఒక పదవి ఇస్తారు అనుకుంటా. అయినా ఆ మనిషికి ఏం పదవి కావాలన్నా, అంత పెద్ద మనిషి నాగబాబు గారు అంటే ఈజ్ నాట్ అ స్మాల్ గా. ఆయన మంచి మూవీస్ చేశారు, సీరియల్స్ చేశారు, పిల్లలు సెటిల్డ్. ఇంకా ఆయనకి ఏముంటది అన్న పదవి మీద మోజు. అంతేనా? ఒకవేళ పదవి తీసుకున్నా గొడ్డు చాకిరి ఉంటది ఈ టైంలో. ఈ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ ఈ లెవెల్ ఉన్నాయి అంటే వాళ్ళ ఏదన్నా ఒకవేళ పొరపాటున పదవి వచ్చినా ఆ పదవికి న్యాయం చేయడానికి బాగా కష్టపడాలి. ఈ ఏజ్ లో ఆయన కూడా అంత కష్టపడడం ఎందుకు అని బిందాస్ కూర్చుంటారేమో నాకేం. ఓకే ఓకే. టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి ఇస్తే బాగుంటుంది అన్న? చాలా అంటే 2-3 పేర్లు అయితే మీకు తెలుసా? నాకు తెలిసి అయితే బిఆర్ నాయుడు గారికి ఇస్తారు అనుకుంటున్నా. డే 1 నుంచి అదే పేరు గట్టిగా వినబడుతుంది. నాగబాబు గారి పేరు, దత్ గారి పేరు, ఎవరైనా కానీ తిరుమల దేవస్థానం ఆ పవిత్రత 10,500 ఏందన్న శ్రీవాణి దర్శనంకి టికెట్. అసలు పేదోన్ని స్వామికి దూరం చేసి పడేసారు. అందుకే స్వామి అలా పని చూసిండు. కానీ కొంచెం ఆ రేట్లు తక్కువ చేసి పేదోనికి యాక్సెసిబుల్ పెట్టి. కానీ ఇప్పుడు చూసిర్రు అన్న, ఇప్పుడు తిరుమల నేను మొన్నే పోయి వచ్చిన, జర పిల్లలకి పాలిస్తారు, సర్వదర్శనంలా పొంగళ్ళు పెడుతున్నారు. అట్లా దర్శనంకి వెళ్తా ఉంటే అక్కడ భక్తులు ఆ బ్యారక్లలో కూర్చొని తింటా ఉంటే అది చూస్తే అయితే మనకు కడుపు నిండిపోయింది. అవేం లేకుండే ముందు ఆ బ్యారక్లలో వేసేసి అట్లా వదిలేసారు. దేవుణ్ణి ఏ దేవునితోనన్నా పెట్టుకోవచ్చు అన్న. తిరుపతి వెంకన్న అయిపోయింది. అక్కడికి వెళ్ళి 11కి వచ్చేసింది. దానివల్లనే అంటావన్నా? ఏమో అన్న, నాకు అనిపిస్తుంది. నేను జగనన్న సీఎం ఉన్నంత వరకు తిరుపతి పోను అనుకున్నా. అవునా? సో అందుకే 2019లో పోయినా. మళ్ళీ ఇప్పుడే. గ్రేట్. సో అమెరికా సంగతి ఏంటన్నా, అక్కడ ఎవరు గెలుస్తారు? అక్కడ ఈసారి మళ్ళీ ట్రంప్ రావచ్చు అనుకుంటున్నా. వస్తాడా? కమలా హ్యారిస్కి ఏదో కొంచెం హోరాహోరీగా ఉన్నట్టు అనుకుంటా. లేదా? లేదు. ఎందుకో ట్రంప్ వస్తేనే కొంచెం ఎకానమీ మీద కొంచెం మంచి ఇంపాక్ట్. మన ఇండియాకి ట్రంప్ వస్తే ఇండియాకి మంచి జరుగుతుంది. ఇప్పుడు పెద్ద డిఫరెన్స్ కమలా హారిస్ వచ్చినా ఇండియాకి ఏం కొత్తవి రావు. సేమ్ ఇస్ ద కేస్ విత్ ట్రంప్. కాబట్టి ట్రంప్ ఏంటి అంటే కనీసం అక్కడున్న ఇండియన్స్ కన్నా ఒక మంచి బెటర్ పాలసీస్ అవన్నీ బాగా చేస్తాడా? రిపబ్లికన్స్ ఇస్ మోర్ ఆఫ్ వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు డెవలప్మెంట్, వాళ్ళు ఫ్రీగా ఏమి ఇయ్యరు. అంటే డెవలప్మెంట్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటది. కానీ ఈ ఫ్రీగా ఇచ్చేసాడు, ఎవరికి పడితే వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఇచ్చేయడు, ఇట్లా ఉండదు వాళ్ళ పాలసీస్. కొంచెం కార్పొరేట్ లాస్ అవన్నీ స్ట్రిక్ట్ ఉంటాయి. ఒకవేళ రెసెషన్స్ వస్తే సివియర్ ఫినాన్షియల్ ఇది తీసుకుంటారు. మన బైడెన్ రాగానే ఏదైతే పైసలు ఫ్రీ ఇచ్చేసాడు పబ్లిక్ కి, అట్లాంటి కార్పొరేట్స్ కి, బిగ్ కార్పొరేట్స్ కి లోన్ వేవర్స్, కోవిడ్ వల్ల లోన్ వేవర్స్ అవన్నీ ఇచ్చారు కదా, ఈయన ఇయ్యడు అవన్నీ. అవునా? ఇది కొంచెం గట్టిది. అంటే అమెరికన్ ఫస్ట్ అనే పాలసీస్. అమెరికా అంటే అక్కడ వాళ్ళకి, అమెరికాలో ఉంటున్న వాళ్ళు ఎవరన్నా అక్కడ వాళ్ళకి, అక్కడ సిటిజన్స్ కి ఏదైతే మంచిది అవుతుందో అది ఎక్కువ ఆలోచిస్తాయి అక్కడ పొలిటికల్ పార్టీస్. సో మన కమలా హారిస్ గెలిచినా, లేకపోతే యూకేలో ఋషి సునక్ వీళ్ళు గెలిస్తే ఇండియాకి ఏం పెద్ద ఫరక్ పడదు. అదేలేండి.
ఎందుకంటే అంటే పాలసీస్ అట్లీస్ట్ ఇండియా ఫ్లెక్సిబుల్ పాలసీస్, ఆ ఉండవా? వీసా పాలసీస్, ఆ వీసా వేయర్స్ అవి కూడా ఉండవు నాకు తెలిసి. ఇంకా అట్లీస్ట్ అంటే ఈ ఫారిన్ రిలేషన్స్ ఉంటాయి కదా. ఫారెన్ రిలేషన్స్ ఎవరున్నా ఒకటే ఉంటది అన్న. ఇప్పుడు అంతేనా? ఇండియా ఇస్ నాట్ ఎ స్మాల్ కంట్రీ. అవును ఇండియా ఇస్ 5th లార్జెస్ట్ కంట్రీ, బిగ్గెస్ట్ ఎకానమీ. అవును So, though world has not recognized it as superpower, we are one of the superpower. అంటే in one or the other way, ఇండియా అన్నది ఒక పెద్ద శక్తి ఇప్పుడు. సో ఈ శక్తిని వాళ్ళు ఎప్పుడు మన గురించి ఆలోచించరు. ఎందుకంటే ఏ కంట్రీ అయినా Correct, correct. ఆ కంట్రీలో వాళ్ళ ఉన్న గురించి వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు. రైట్. మనం కూడా కొంచెం ఎక్కువ అట్లా చేస్తే బాగుంటుంది. మీరు అత్యాశ పడద్దు మన దేశం గురించి. రైట్. సో మళ్ళీ వెళ్తారా అమెరికాకి, ఇక్కడే ఉంటారా? నేను ఇక్కడే ఉంటాను ఇంకా ఇక సెట్. ఇంకా ఓకే. ఇంకా బ్రెయిన్ డ్రైన్ తో బాధపడుతున్నాం, అట్లీస్ట్ మీరు వెనక్కి వచ్చింది సంతోషం మాకు కూడా. థ్యాంక్ యూ సో ఏంటి మరి మీ గోల్స్, ఆలోచనలు, ప్లానింగ్? వన్ స్టెప్ అట్ టైం ముందది బెట్టింగ్ యాప్స్ చేసి దీన్ని ఒక లాజికల్ కంక్లూజన్ కంటిన్యూ చేస్తారు ఇప్పుడు? డెఫినెట్ గా కంటిన్యూ చేస్తూనే ఉంటా. ఓకే. ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ వచ్చిందో, ఎప్పుడైతే గవర్నమెంట్ ఒక యాక్షన్ తీసుకొని ఎవరికి యాక్సెసిబుల్ లేకుండా ఆపేస్తుందో, అప్పుడు నేను కూడా ఆపేస్తాను న్యాచురల్లీ. ఓకే. ఆ క్రెడిట్ కూడా నాకు వద్దు. ఆ క్రెడిట్ ఎందుకంటే అది చేసేంత పవర్ నా దగ్గర దేవుడు ఇయ్యలేదు నాకు. అవును. సో అది డెఫినెట్ గా ఏ బ్యూరోక్రాట్ చేస్తాడో, ఏ పొలిటీషియన్ చేస్తాడో, ఏ జుడిషియరీ చేస్తాడో, హైకోర్టు చేస్తే హైకోర్టు చేయంట, బ్యూరోక్రాట్ చేస్తే బ్యూరోక్రాట్ చేయంట, లేకపోతే పొలిటీషియన్ చేస్తే ఆ పొలిటికల్ పార్టీ చేయంట. అంతేగాని అంతేగాని ఇది నాకు క్రెడిట్ ఇప్పుడు మీకు ప్రాథమిక సభ్యత్వం ఉందా ఏదైనా పార్టీలో? ఏ పార్టీలో లేదు. ఏ పార్టీలో లేదు. సో మీ రామ్నగర్ ఏ నియోజకవర్గం కిందకి వస్తారు? ముషిరాబాద్. ముషిరాబాద్ అంటే పెద్ద ఆయన బీఆర్ఎస్ గెలిచిందాడ. బీఆర్ఎస్ గెలిచిందా? ఓకే. సో మీరు అన్న ఎంట్రీ ఉందా మీది నెక్స్ట్? లేదన్నా. అది పొలిటికల్ ఎంట్రీ? అమ్మో అంత ఖర్చు పెట్టుకోలేమన్నా. అమెరికా నుంచి వచ్చారు, ఆ మాత్రం డాలర్స్ తెచ్చుకోలేదు అమ్మ డాలర్లు తెచ్చుకున్న పాలిటిక్స్ కి సరిపడంత లేవు. కానీ చాలా ఇండియా చాలా కాస్ట్లీ అయిపోయిందన్న. బాగా ఎలక్షన్స్ చాలా కాస్ట్లీ. అమ్మ పాలిటిక్స్ కాదు కానీ అసలు ఇక్కడ కూడా మనం తెలియకుండానే అరే ఇద్దాము అని అనుకునే లోపల మన చేతులే ఇరిగిపోతాయి. ఆ రేంజ్ లో ఉంది. మనం ఒకళ్ళ కష్టాలు తీర్చే పొజిషన్ లో లేవు. మరి ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళ తర్వాత మిమ్మల్ని ఎలా చూస్తాం మేము? ఇట్లనే చూస్తాడన్న. ఇంకొంచెం లాభం, ఇంకొంచెం బకాను, ఈ ఉన్న 2-3 నాలుగింటికాలు కూడా తెలియగా అయిపోయి చూస్తారేమో. అంతేగాని రాజకీయాల్లో అంటే నామినేటెడ్ పోస్ట్ లోను అప్పుడు ఏం 3 ఉంటే అది చేస్తాను. అప్పుడు ఒకవేళ కనుక ఎవరన్నా పార్టీ రికగ్నైజ్ చేసి అగో రవి ఇది చెయ్యి అన్నది అనుకో, మళ్ళీ దానికి కూడా ఇప్పుడు ఆబ్వియస్ గా నా అసంటోడు కరప్షన్ చేయలేడు, అస్సలు చేయలేడు. ఎందుకంటే నేను స్కానర్లు ఉన్నా, పబ్లిక్ స్కానర్లు ఉన్నా. సో 5 రూపాయలు చేసినా 10 రూపాయలు చేసినా పక్కా దొరికిపోతా. సో చేయలేడు. ప్లస్ ఉల్టా మజూరీ చేయాలి. అంటే చేసి ఏం చేయలేకుండా కూడా ఉండద్దు. ఆ పదవికి ఏదో ఒక జస్టిస్ చేయాలి. జస్టిస్ చేయాలంటే మజూరీ చేయాలి, ఫ్రీ సర్వీస్ చేయాలి. ఆ ఫ్రీ సర్వీస్ చేస్తేనే, అది కూడా మంచి సర్వీస్ చేస్తేనే మళ్ళీ లేదంటే లేదు. సో వద్దానా అట్లాంటి బెట్టింగ్ వద్దిగా. అది బెట్టింగ్ ఒక రకంగా అది మజూరీ అన్న, కూలి పని. అది అంత కూలి పని చేసేంత తాకత్ కూడా లేదు నాది. రైట్. మీరు విమర్శించే మీ శత్రువులందరికీ ఏం సందేశం ఇస్తారు? నాకు శత్రువులు అంట లేదన్నా. మీ బెట్టింగ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ మా డార్లింగ్స్ కి ఏమని చెప్తా అంటే వదిలేసేయండి, అదొక్కటి వదిలేసేయండి అంతే. ఇక మీకు నాకు ఎందుకు బెట్టింగ్ యాప్స్ ఒక్కటి. అంటే ఇంతగా దీని మీద పడడానికి ఏంటన్న రీజన్? నేను చూసిన, నేను చాలా క్లోజ్ గా చూసిన మా ఫ్రెండ్స్ లో చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అది కొంచెం కదిలించింది అంతే. ఓకే ఓకే ఓకే.